మనకి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. మరి రాత్రి చేరువచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకించి ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు. మరి దేవుడు కృప చూపించి ఆయన శక్తినిచ్చి బలమునిచ్చి దీవెనిచ్చి అన్ని విషయాలు మనకి తోడుగా ఉండి ఈ రోజు మనల్ని ఇక్కడ తీసుకుని వచ్చాడు. ఇది కేవలం ఒక రోజు కాదు, ఒక సంవత్సర కాలం ఆయన మనల్ని కాపాడాడు. ఇంకో సంవత్సరము మన జీవితంలోకి రావడానికి దేవుడు సహాయం చేశాడని నమ్ముతున్నా. అయితే అదే సమయంలో మీకు ఇంకో మాట కూడా నేను చెప్తా ఉన్నా. దేవుడు ఎప్పుడు సహాయం చేసినా ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను నేను. దాని వెనకాల ఒక హెచ్చరిక ఉంటుంది. దేవుడు ఒక నూతన సంవత్సరం ఇచ్చాడంటే మనల్ని సరి చేసుకోవడానికి ఒక అవకాశం ఇచ్చాడంట. రెండోది, చాలామంది ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ టు సెలబ్రేట్ న్యూ ఇయర్. ప్రతి ఒక్కళ్ళు నూతన సంవత్సరము సెలబ్రేట్ చేసుకోవడానికి సంతోషంగా ఉన్నారు. అయితే మనకి ఇది సంతోషంతో పాటు భయం కూడా తీసుకురావాల్సిన సంవత్సరం. ఎందుకంటే ఈ సంవత్సరం దేవుడు యొక్క రాకడ జరగలేదంటే ఇప్పుడు రాబోయే సంవత్సరంలో జరుగుతుంది, జాగ్రత్తగా ఉండండి. కాబట్టి వచ్చిందని సంతోషపడటం కాదు, కానీ ఇంకా మనం జాగ్రత్తగా ఉండాలని ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవటం నిజంగా దేవుడు యొక్క బిడ్డల లక్షణమై ఉన్నది. కాబట్టి నేను నమ్ముతున్నా, ఈరోజు అటువంటి దేవుడు యొక్క గుణలక్షణం కలిగిన పిల్లల మధ్యలో నేను వాక్యం బోధిస్తానికి దేవుడు నిలబెట్టాడని నమ్ముతా ఉన్నా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనమందరం లేచి నిలబడి ఉండగా ఒకసారి దేవుని యొక్క లేఖన భాగం దగ్గరికి వద్దాం. ప్రతి ఒక్కరం కూడా దేవుని యొక్క లేఖన భాగం దగ్గరికి వద్దాం. ప్రసంగి 11వ అధ్యాయం. ప్రసంగి 11. మొదటి వచనము చదువుదాము. నీ ఆహారమును నీళ్ల మీద వేయుము, చాలా దినములైన తర్వాత అది నీకు కనపడును. ఆమేన్. ఇది చాలా బలమైన వాక్యం. ఇది బైబిల్ మొత్తం చెప్పొచ్చు మనం. అలాగే దీనికి సపోర్ట్గా కొద్ది లేఖన భాగాలు తీసుకున్నాం. ఆదికాండం 28:15 వచనం. బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 28:15. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళి ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా. ఆమేన్. ఇది నువ్వు ఒకవేళ ఈ యొక్క వాగ్దానాన్ని భూ సంబంధంగా తీసుకుంటే ఇది భూ సంబంధమైనది. అయితే ఆత్మ సంబంధంగా తీసుకుంటే పరలోక సంబంధమైనది. ఇది యాకోబుతో దేవుడు మాట్లాడిన మాట. ఇది ఆ కలలో దేవుడు మాట్లాడిన మాట. ఇప్పుడు మీకు ఇలా చెప్తా చూడండి. ఇది దేవుడు పరలోకం నుంచి యాకోబు సంతానాన్ని భూమి మీద పంపించేటప్పుడు పలికిన మాట ఇది. ఇదిగో నేను నీకు తోడయ్యండి, నువ్వు వెళ్ళు ప్రతి స్థలము నిన్ను కాపాడుతూ ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించును. అంటే పరలోకానికి మళ్ళీ నేను రప్పిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు దాకా నేను నీతో చెప్పింది నెరవేరు వరకు నిన్ను విడువనని చెప్పగా. ఈ మాట మనం జ్ఞాపకం పెట్టుకుందాం. అలాగే ద్వితీయోపదేశకాండము చాప్టర్ 19, 19వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. ఇవి కొన్ని ఆశ్చర్యమైన లేఖన భాగములు ఇవి. ఏడవ వచనం. అందుచేతను 3 పురములను నీకు ఏర్పరచుకొనవలెనని నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను. ఈ వచనం తర్వాత కొంచెం జాగ్రత్తగా విన్నాం. మరియు నీ దేవుడైన యెహోవా నీ పితరులతో ప్రమాణం చేసినట్లు ఆయన నీ సరిహద్దులను విశాలపరిచి నీ పితరులకు ఇచ్చేదనని చెప్పిన సమస్త దేశంను నీకిచ్చిన ఎడల నీవు నీ దేవుడైన యెహోవాను. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థనకి తలలో చూద్దాం. పరిశుద్ధుడా, జీవం గల దేవాధిపతి నాయన, యొక్క సాయంకాల సమయం మరొకసారి ప్రభా ఈ రీతిగా నీ యొక్క సన్నిధిలో మేమందరం సమకూర్చబడుట, తలలో వచ్చుట, ప్రార్థన చేయుట, నీ వాక్యం చుట్టూ చిన్న మందగా చేరుట నీకు ఇష్టమైంది ప్రభా. ఈ సంవత్సరం అంతా మమ్మల్ని కాచావు, కాపాడావు, భద్రపరిచావు, దీవించావు, ఆశీర్వదించావు, కృపనిచ్చావు, శక్తినిచ్చావు, బలంనిచ్చావు, జ్ఞానంనిచ్చావు, వివేచననిచ్చావు,
అన్ని విషయాల్లో తోడుగా ఉండు ప్రభా. మమ్మల్ని ఇక్కడ సమకూర్చే దాన్ని బట్టి నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఈ రాత్రి నీ బిడ్డలుగానే ఒక వాక్యం సమీపిస్తుండగా ప్రభా, నీ ఆత్మతో మరొకసారి మమ్మల్ని సంధించండి. ఈ సంవత్సరం యొక్క చివరి ఆరాధనలకు మేమందరం వచ్చి ఉండగా ప్రభా, ఒక దినం ఇదే రీతిగా మేము నీ రాకడికి ముందు కూడా ఒక ఆరాధన కలిగి ఉంటామని నమ్ముతున్నాం నాయన. ఆ ఆరాధన ముగిసిన వెంటనే ప్రభా, మేమందరం కలిసి నిన్ను చేరుకునే గొప్ప స్థితిలోకి మేము వచ్చేటప్పుడు మాకు సహాయం దయచేయండి. ఈ రాత్రి మా హృదయాన్ని సంధించండి. ప్రయాసతోను భారంతోను ప్రయాణాలు లెక్క చేయక, దూరాలు లెక్క చేయక, వాతావరణం లెక్క చేయక, చలి లెక్క చేయక ఇక్కడ చేరిన బిడ్డల హృదయాలు ప్రభా నిశ్చయంగా మీరు సంధించమని బాధపడుతున్నాం ప్రభా. మరి హృదయాలను మీరు తాకండి. ఎవరికి ఏ మాటలు కావాలో నిశ్చయంగా మాటలు దయచేయండి. మాకు కావలసిన బలం మాకు దయచేయండి. మాకు కావలసిన వాక్యం మాకు దయచేయండి. నీ కృప చేత మాత్రమే మాతో మాట్లాడండి. నీ ఆత్మ మాత్రమే మా మధ్యలో సంచారం చేయనుగాక. నీ దూతలు మా మధ్యలో సంచారం చేదురుగాక. నిశ్చయంగా నీ బిడ్డలను పట్టుకుందువుగాక. నీ బిడ్డల హృదయాలు ప్రభా బద్దలు చేదువుగాక. వారి మార్గాలు ప్రభా నీ వైపు తిప్పుకుందువుగాక. నీ కృపచేత సమాధానపరచుదువుగాక. ఈ రాత్రి నిశ్చయంగా ప్రభా నీ శక్తి ప్రభావములు మేమందరం చూచుదువుగాక. అతి కృప కలిగిన ఆరాధన మీరు మాకు దయచేస్తారు నమ్ముతూ జీవం కలిగిన యేసు క్రీస్తు ఉన్నతమైన నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటూ ఉన్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దయచేసి అందరం కూర్చున్నాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభు చిత్తం అయితే ఒక అంశము మరి నా హృదయంలో ఎప్పటి నుంచో మిగులుతా ఉంది. మరి నూతన సంవత్సరం మొత్తం ప్రభు నాతో మాట్లాడమని చెప్పిన మాటల్లో ఈ మాట ఒకటి ఉన్నది. అది మీ ముందుకు నేను తీసుకుని వస్తున్నా. ప్రభు కృప అయితే ఒక వర్తమానం మనం పంచుకుందాం. నీ గుడారమును విశాలపరచుదను. Enlarge thy borders. Amen. Or I expand the time. Whatever you think. మీరు దాన్ని ఏదైనా అనుకోవచ్చు. నేనైతే మీ గుడారమును విశాలపరచుదను. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మీకు కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నా. ఏంటంటే గుడారం అంటే చాలా మంది అనుకుంటున్నారు పాత నిబంధనలో గుడారం అని. కొద్దిమంది గుడారం అంటే చర్చికి గుడారం అని పేరు పెట్టుకుంటే అది గుడారం అనుకుంటున్నారు. అయితే వాస్తవంగా అర్థం కావాల్సింది ఏంటంటే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఈ గుడారము శిథిలమైపోయినప్పుడు శిథిలము కాని వేరొక గుడారం మీ కొరకు సిద్ధపరచబడి ఉన్నది. There is a tabernacle that is waiting for you, because when this earthly tabernacle was dissolved, then there is a tabernacle that is waiting beyond the river. మరి ఆ నదికి అవతల ఒడ్డున నీ కొరకు ఒక గుడారము ఎదురు చూస్తామని చెప్పి అపోస్తలుడైన పౌలు చెప్తా ఉన్నాడు. ఇది శిథిలమైపోతే అది వస్తుంది. అయితే ఈరోజు వాక్యం అంతా ఏం మాట్లాడుతూ ఉన్నదంటే మొట్టమొదటి వచ్చి మనం చదువున్నాం. ప్రసంగిలో 11వ అధ్యాయంలో మొదటి వచ్చి మనం చదివిన మరి జ్ఞాపకం ఉన్నదా? క్యాస్ట్ యువర్ బ్రెడ్ అపాన్ ది వాటర్, ఇట్ విల్ రిటర్న్ టు యూ సమ్ డే. ఏం చదివామండి? ఈ ఆహారమును ఎవరికైనా అర్థమైందా? ఆహారం నీటి మీద ఇస్తే మళ్ళీ ఎలాగ వస్తుంది? ఎప్పటికి రాదు. మీకు అది అర్థం కాలేదు. అయితే ఇక్కడ నీరు అంటే అది వాక్యమై ఉన్నది. ఇప్పుడు నీ ఆహారం నువ్వు దేనికి పెట్టావో అదే నిన్ను మళ్ళా పోషిస్తుంది. నిజమేనా? నీ సమయాన్ని దేవుడికి ఇస్తే దేవుడికి సమయం ఇస్తాడు. నువ్వు దేవుడి పరిచయం కోసం వెచ్చించిన ప్రతిదాన్ని దేవుడు నీ కొరకు తిరిగి ఇచ్చేవాడిగా ఉంటాడు. మనందరికీ పెద్ద గురువు ఎవరంటే నాకు తెలిసి యేసుక్రీస్తుకి 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చినాడు. మనకి అందరికీ పెద్ద గురువు అంట. ఆ పిల్లడు మనకి ఏదో నేర్పించారంటే చాలా గొప్ప సంగతి నేర్పించాడు. దేవుడికి ఏది ఇచ్చినా తిరిగిస్తాడని. అంతేనా? Whatever you gave to him, then he will bless and give you back 1000 times. దేవుడికి నువ్వు ఏదైనా ఇస్తే దేవుడు అది ఆయన దగ్గర పెట్టుకోడు కానీ నీకు 1000ంతలుగా దీవించి మళ్ళీ తిరిగి ఇచ్చేవాడై ఉన్నాడు. మీరు గమనించండి, ఒక జనవరి 1 నువ్వు ఆయనకి దేవుడికి ఇచ్చే, ఒక ఆదివారం దేవుడికి ఇచ్చే, ఒక విశ్రాంతి దినంగా నీకు ఇవ్వబడింది, నువ్వు దేవుడికి ఇచ్చే. ఆ రోజు పని వద్దు, వేరే పని ఏది వద్దు, వేరే ఆలోచన వద్దు. దేవుడి సన్నిధిలో గడుపు, దేవుడి యొక్క వాక్యంలో గడుపు, ఆయన యొక్క చిత్తంలో గడుపు. అది దీవించి నీకు మళ్ళా ఇవ్వబడుతుంది, అది ఆస్వాదించి నీకు మళ్ళా ఇవ్వబడుతుంది. నువ్వు ఆయన పనిలో ఏం చేసావో అది నీకు 100ంతలుగా తిరిగి చేయబడుతుంది. అయితే ఒక హెచ్చరిక చేస్తున్నా ఇక్కడ. లెట్ మీ గివ్ వార్నింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు నామములో ఒక హెచ్చరిక కూడా మీకు చేయనీయండి. నువ్వు దేవుని యొక్క పరిచర్య సక్రమంగా చేస్తే ఆ పరిచర్య నువ్వు 1000ంతలుగా దీవిస్తుంది. నువ్వు దేవుని యొక్క పరిచర్య వక్రంగా చేస్తే 1000ంతలుగా అది శపిస్తుంది. 2 పరిచర్యలు ఉన్నాయి. ఎందుకంటే బైబిల్ చెప్తా ఉన్నది, వాక్యము 2 అంచులు కలిగిన వాడి అయిన ఖడ్గమై ఉంది. సో యూ మస్ట్ బి కేర్ఫుల్ వెన్ యు ఆర్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ గాడ్.
నువ్వు దేవుడి యొక్క పరిచయంలో ఉన్నప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉన్నావు. కారణం ఏంటంటే వాక్యానుసారంగా ఉన్నప్పుడు నువ్వు ఎంతగా దీవించబడతావో, వాక్యానుసారంగా లేనివి నీ పరిచయంలోకి తీసుకొచ్చినప్పుడు నువ్వు అంతగా శపించబడతావు. లెట్ మీ గివ్ ఏ ఎగ్జాంపుల్ ఫ్రమ్ ది బైబిల్. బైబిల్ నుంచి మీకు ఒక ఉదాహరణ చెప్పని. బైబిల్లో లేని దాన్ని అహరోను కుమారులు తీసుకొచ్చినప్పుడు ఏం జరిగినది? అక్కడికక్కడే వారు చేసింది ఏంటంటే, మేము కూడా అగ్ని తెస్తాం, లోపల అగ్ని కాదు, మాకు వేరొక అగ్ని కావాలి అని వాళ్ళు కొత్త అగ్ని తేటానికి ప్రయత్నించారు. జాగ్రత్తగా గమనించండి. వాళ్ళు కూడా సంఘస్థలే, వాళ్ళు కూడా సంఘబిడ్డలే, వాళ్ళు కూడా సంఘంలో ప్రముఖమైన వ్యక్తి యొక్క కుమారుడు అయినప్పటికీ కూడా దేవుడు నువ్వు ఎంత ప్రముఖమైన వాడో చూడవు, ఎంత గొప్పవాడో చూడు. దేవుడు ఎప్పుడు తన వాక్యాన్ని చూస్తాడు, తన వాక్యంలో చూస్తాడు, తన కృపలోంచి చూస్తాడు. నువ్వు ఆయన ప్రాధేయపడితే, బతిమలాడితే ఆయన క్షమించగలడు. నువ్వు ఎదురు తిరిగితే ఆయన శిక్షించగలవాడై ఉన్నాడు. రెండు చేయగల దేవుడు ఈరోజు మనం కలిగి ఉన్నాం. ఆయన ప్రేమించే దేవుడు, కృపనిచ్చే దేవుడు, జాలిపడే దేవుడు, కరుణించే దేవుడు, నీ కొరకు రక్తం కాచే దేవుడు. అదే సమయంలో నువ్వు వాక్యానికి లోపడకపోతే హెచ్చరించే దేవుడు, గద్దించే దేవుడు, శిక్షించే దేవుడు కూడా అయి ఉన్నాడు. అన్ని కలిగిన దేవుడు ఈరోజు మనం కలిగి ఉన్నాం. Praise the Lord. See here. Sow the right seed, you will reap the right crop. నువ్వు సరైన విత్తనమును నాటితే సరైన పంటను కోస్తావు అంటున్నా. నువ్వు ఏం నాటావు అదే కోస్తావు, మన భాష మాట్లాడితే, అంతేనా? యు సౌ ద రాంగ్ సీడ్, యు విల్ రీప్ ద రాంగ్ థింగ్. నువ్వు ఏదైతే తప్పుగా ఆలోచన చేస్తున్నావో దానికి రిజల్ట్ తప్పే వస్తుంది. నువ్వు ఆలోచన మంచి చేస్తే అది ప్రాథమికంగా తప్పుగా అందరికి కనిపించినప్పటికీ ముగింపులో మంచిదే వస్తుంది. ఏమా? యేసుక్రీస్తుని నమ్మటము అందరి దృష్టిలో ఫస్ట్ చెడ్డది. ఆ తర్వాత వాళ్ళందరూ ఏమన్నారు? యేసు నమ్మటమే కరెక్ట్ అన్నారు. అలాగే ఈ రోజు నువ్వు యేసుక్రీస్తు నామంలో బాప్తిజం పొందినప్పుడు అందరూ తప్పు అంటారు. ఆ తర్వాత వాళ్లే రైట్ అని ఇక్కడ నీతో పాటు రావాల్సి ఉన్నారు. ఎందుకంటే నువ్వు నమ్మింది నిజమైనప్పుడు అది అప్పటికి అందరికీ అర్థం కానప్పుడు అది తప్పుగా ఉంటుంది, ఒక భ్రమగా ఉంటుంది, ఒక ఊహగా ఉంటుంది. అయితే దేవుడు ఎప్పుడైతే తనను తాను బయలుపరచుకోవడం ప్రారంభించాడో అది ఊహ కాదు, అది నిజమని తేలుతుంది, అది సత్యమని తేలుతుంది, ఆయన కాలముల్లో ఉన్న దేవుడని తేలుతుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నామానికి మహిమ. ఇక్కడ మాట చెప్పనివ్వండి. సే You can't go east and west at the same time. నువ్వు ఒకేసారి తూర్పు పడమరకి పోలేవు. You have to choose or this way or either that way. అంతేనా? దీనికి యేసుక్రీస్తు బైబిల్లో ఒక మాట చెప్తున్నాడు, లేదా బైబిల్లో ఒక మాట చెప్తున్నది, నువ్వు ఒకే గుంటలో నుంచి మంచినీరు చేదు నీరు తీయలేవు. కారణం ఏంటంటే ఏదో ఒకటే ఇవ్వగలదు అది. అలాగే నువ్వు తూర్పుగా పడమరకో ఎటు ఒకవైపు వెళ్ళగలవు, రెండు వైపులు వెళ్ళలేవు. అలాగే నువ్వు లోకంలోకో వాక్యంలోకో ఏదో ఒకవైపే ఉండగలవు. అందుకని బైబిల్ యేసుక్రీస్తు అంటున్నాడు, నువ్వు ఇద్దరు యజమానుల కింద పని చెయ్యలేవు. నువ్వు లోకం కింద వాక్యం కింద నువ్వు పని చేయలేవు. ఏదో ఒకదాని కింద నువ్వు పని చేయవలసి ఉంటావు. అయితే రాత్రి దేవుడు అంటున్నాడు, ఆ ఒక్కడెవరో నువ్వే ఎంపిక చేసుకో అంటున్నాడు. అయితే నా ఎంపిక నేను చేసుకున్నా, మీ ఎంపిక మీరు చేసుకున్నారా? నా ఎంపిక ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. నా ఎంపిక నిత్యరాజ్యమై ఉన్నది. నా ఎంపిక ఆయన యొక్క రాకడ సిద్ధపాటు అయి ఉన్నది. నా ఎంపిక ఎత్తబాటు అయి ఉన్నది. నా ఎంపిక ఆయన కొరకు జీవించడం అయి ఉన్నది. ఒక మాట చెప్తున్నా, రేపు ఉదయకాలం ప్రతి ఒక్కరికి ఒక అలవాటు ఉంది, ఒక నిర్ణయం తీసుకున్న అలవాటు ఉన్నది. ఏంటన్నా, నిర్ణయాలు జనవరి 1 కాదు, నిర్ణయాలు సంవత్సరానికి ఒకటి కాదు, నిర్ణయాలు రోజుకొకటి కాదు, నిర్ణయాలు సంవత్సరాలకు ఒకటి కాదు, వాగ్దానం రోజుకొకటి కాదు, సంవత్సరానికి ఒకటి కాదు. దేవుడు నీకు వాగ్దానాల పుస్తకం ఇచ్చి ఉన్నాడు. వాగ్దానాల పుస్తకం. ఇఫ్ రియల్లీ బిలీవ్ ఆల్ ద ప్రామిసెస్ బిలాంగ్స్ టు యూ. నువ్వు నిజంగా నమ్మితే దీనిలో ఉన్న ప్రతి ఒక్క వాగ్దానం నీదే. Amen. You are able to take the promises from this book. If you are able to take all, then you can able to take. ఒకవేళ నువ్వు ఈ వాగ్దానాల పుస్తకంలోంచి అన్ని తీసుకోవాలనుకుంటే అన్ని తీసుకోవడానికి దేవుడికి ఎప్పుడు అనుమతి ఇచ్చాడు. అయితే ఈ రోజు మనం ఏం చేస్తున్నాం? We are selecting the promises. We are choosing the promises instead of taking all. అన్నిటిని తీసుకోవాల్సిన బదులుగా మనం ఏం చేస్తామంటే ఈరోజు ఎంపిక చేసుకుంటున్నాం. చూడండి, కొన్నిసార్లు మన యొక్క మార్గం ఎటు వెళ్ళాలో మనకు తెలియదు. అప్పుడు ఇటు వెళ్ళాలా అని మనల్ని ప్రశ్నించుకుంటాను, అందరిని అడుగుతున్నాం. అయితే నేనంటాను, ఎటు వెళ్ళాలో ముందు దేవుణ్ణి అడిగావా? నీకు రహస్యం చెప్పాలి. ఏంటి రహస్యం అంటే, అసలు నువ్వు అక్కడికి వెళ్ళటానికన్నా ముందుగానే దేవుణ్ణి అడిగితే నీకు అక్కడికి వచ్చాక సందేహం రాదు.
ఈరోజు చాలా మంది చేస్తున్న పని ఏంటి? వారి జీవితంలో కొద్ది అడుగులు ముందుకేశాక నేను సరిగ్గా వెళ్తున్నానా లేదా, ఈ పని బిగిన్ చేశాక సరిగ్గా చేస్తానా లేదా, ఇక్కడ దాకా వచ్చాక ఇప్పుడు ఎటు వెళ్ళాలి? నేను అంటున్నా, నువ్వు అసలు సందేహాల్లో ఉండటానికే వీల్లేదు. కారణం ఏంటంటే నువ్వు క్రైస్తవుడు. క్రైస్తవుడు అంటే ఎవరో తెలుసు నా దృష్టిలో? కన్ఫ్యూజన్ లేకుండా జీవించేవాడు. ఎందుకు భూమి మీద ఉంటున్నావో నీకు తెలుసు, కన్ఫ్యూజన్ లేదు. ఒకసారి సిస్టర్తో మాట్లాడుతున్నా, నేను సిస్టర్తో మాట్లాడదామంటుంది, పాస్టర్ గారు నాకు చచ్చిపోయాను ఉందండి. భర్త చనిపోయడానికి. చనిపోయింది పాస్టర్ గారు నాకు అన్నది. సరే అమ్మ, నీ పిల్లల సంగతి ఏంటని? అదే ఆలోచిస్తున్నాను పాస్టర్ గారు, వాళ్ళ కోసం బతుకుదాం అనుకుంటున్నాను. ఏమర్థమైంది? క్లారిటీ లేదు. నేనంటాను, క్రీస్తు నీ జీవితంలో ఉంటే క్లారిటీ నీకు ఉంటుంది. నువ్వు దేని కొరకు జీవించాలి? క్రీస్తు కొరకు జీవించాలి. మొట్టమొదటిగా నీవు నిత్య రాజ్యం వెళ్ళటానికి జీవించాలి. ఆ తర్వాత కుటుంబాన్ని నిత్య రాజ్యం తీసుకుపోవడానికి జీవించాలి. ఆ తర్వాత నాతో పాటు నాకు తెలిసిన వాళ్ళని, ఇరుగు వారిని, పొరుగు వారిని, బంధువుల్ని, స్నేహితులని, ఎవరినైతే దేవుడు నాకు ఇచ్చారో వాళ్ళని దేవుడి యొక్క రాజ్యంలోకి నేను తీసుకుపోవడం కోసం నా ప్రయత్నం చేయాలి. సో భూమి మీద నేను ఉండటానికి నాకు ఒక కారణం ఉన్నది. ఈ భూమి మీద నేను జీవించడానికి దేవుడు నాకు ఒక కారణం ఇచ్చాడు. అంటే నేను సందేహపడాల్సిన పని లేదు. ఎప్పుడు కూడా నాకు క్లారిటీ ఉన్నది. ఈరోజు చిన్న సమస్య వస్తే, చిన్న గొడవ వస్తే, చిన్న ఆవేశం వస్తే ఇంట్లో మనం అనే ఫస్ట్ మాట ఏంటి? కొద్దిగా వినబడేలా చెప్పండి. మీ అందరు బతకటానికి ఒక ఆయన రక్తంగా చనిపోయాడు. నీకు ఆ సంగతి తెలిస్తే నీ నోట్లోంచి ఆ పదమే రాదు. అంటే కొద్దిసేపు ఆ చిన్న ఆవేశమో, చిన్న బాధో, చిన్న ఇబ్బందో, చిన్న శోధనో, చిన్న సంఘటన, నీ మీద పడ్డ చిన్న నిందో నువ్వు తట్టుకోలేకపోతున్నావంటే నువ్వు క్రీస్తు కొరకు ఇంకేం మోయగలవు? నీవు క్రీస్తు కొరకు ఇంకేం భారం కలిగి ఉండగలవు? చిన్న ఒత్తిడిని తట్టుకోలేం. మన ముఖంలో ఎమ్మటి ఎక్స్ప్రెషన్స్ మారుతాయి. చిన్న బాధ తట్టుకోలేం, చిన్న నింద తట్టుకోలేం, చిన్న ఈగో తట్టుకోలేం, చిన్న పొగరు తట్టుకోలేం, చిన్న సంగతి ఏది తట్టుకోలేం. నేనంటారా, పెద్ద పెద్ద భారంలో ఇంకేం మోయగలవు నువ్వు? అయితే రాత్రి నీకు సంగతి చెప్తా. నువ్వు ఎప్పుడైతే క్రీస్తులోకి అడుగు పెట్టావో, క్రీస్తు లోపల అడుగు పెట్టావో, అసలు చిన్న చిన్న సంగతులు నీ మీద ప్రభావం చూపించవు. ఎందుకంటే ఎప్పుడైతే క్రీస్తు లోపలికి వచ్చాడో నీ లోపల క్రీస్తు యొక్క ప్రభావం ఉంటుంది, వాక్యం యొక్క ప్రభావం ఉంటుంది, ఆయన యొక్క వర్తమానం యొక్క ప్రభావం ఉంటుంది, ఆయన జీవించిన జీవితం యొక్క విధానం యొక్క ప్రభావం నీ లోపల ఉంటుంది. ఎప్పుడైతే ఆయన ప్రభావం నువ్వు కలిగి ఉన్నావో నీ ప్రభావం నీలోంచి పక్కకి వెళ్ళిపోయింది. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మాట మీకు జ్ఞాపకం చేస్తాను, కొంచెం త్వరగా ముందుకెళ్తాను అయిపోతా. ఎంతమంది తెలుసు ఈ సంగతి? ఇదేంటండి? ఏంటది? కంపాస్ అంటారు దీన్ని. తెలుగులో దీన్ని దిక్సూచి అంటారు. దిక్సూచి తెలుగులోనే బాగుంది కంపాస్ అనే దానికన్నా. దిక్సూచి అంటే రెండు పదాలను కలిపారు. దిక్కులను సూచించేది కలిపారు. దిక్సూచి ఏ దిక్కు ఏంటో తెలియజేస్తుంది. అయితే ఈ కంపాస్లో ఒక ఆశ్చర్యకరమైనది ఉంటుంది. అది నార్త్ అని చూపిస్తుంటుంది ఎప్పుడు. అవునా? మీరు గమనించండి, నిజంగా ఒక కంపాస్ కానీ మీరు తీసుకోండి, దిక్సూచిని చూస్తే ఆ రెడ్ ముళ్ళు ఎప్పుడు నార్త్ అని చూపిస్తుంది. అది నీకు పర్ఫెక్ట్గా ఉందని తెలియాలంటే నార్త్ వైపు చూస్తే ఫస్ట్ తెలుస్తుంది. ఆ తర్వాత నువ్వు ఇటు తిరిగినా నార్త్ ఇటే చూపిస్తుంది, ఇటు తిరిగినా ఇటే చూపిస్తుంది. అంటే నువ్వు ఎటు తిరిగినా నార్త్ ఇటు అని చూపిస్తుంది. అర్థమవుతుందా? అది ఎలా జరుగుతుంది? అది సైన్స్ చెప్తుంది. అయితే నేను అంటున్నాను, ఈరోజు మనకు కూడా ఒక దిక్సూచి ఉన్నది. మనకు కూడా ఒక దిక్సూచి ఉన్నది. ఏంటి దిక్సూచి అంటే పరిశుద్ధాత్మయం. నువ్వు ఎటు తిరిగినా పరిశుద్ధాత్ముడు ఎప్పుడు నువ్వు వెళ్ళాల్సింది పరలోకమని మాత్రమే చూపిస్తుంటాడు. ఆ కంపాస్ ఎప్పుడు కూడా whenever you saw the compass, it will show the north pole. అది ఎప్పుడు కూడా నార్త్ వైపు చూపిస్తుంది. అలాగే పరిశుద్ధాత్మ నువ్వు పడిపోయినా, కిందన్నా, జారిపోయినా, నొక్కివేయబడ్డా ఏ స్థితిలో ఉన్నా అదంటది నువ్వు ఇక్కడ కాదు, నువ్వు పైకి వెళ్ళాలంటది. నువ్వు బాధలో ఉండిపోతూ నువ్వు పైకి వెళ్ళాలంటది. నీ రాశి మీద కాదు, పై ఉన్నదంటది. నీ శోధన ఇక్కడ కాదు, ఇది కొద్ది కాలమే ఉంటుందంటది. నీ బాధ శాశ్వతం కాదంటది. నీకు వచ్చిన వ్యాధి శాశ్వతం కాదంటది. నువ్వు నిత్యరాజ్యంలోకి అడుగు పెట్టాక నీకున్న ప్రతి బాధ, వ్యాధి, శోధన మొత్తం కొట్టేయబడతాయి. అంటే పడిపోయి, జారిపోయి
పడిపోయి నువ్వు హీన దినస్థితిలో ఉన్నప్పటికీ కూడా వాక్యం ఏం చేస్తుంటే నువ్వు పైకి రావగలవు, నువ్వు బలము తెచ్చుకోగలవు, నువ్వు శక్తి తెచ్చుకోగలవు, నువ్వు దీవించబడతావు, నువ్వు ఆశీర్వదించబడతావు. దేవుడు నీ పక్షంలో ఉన్నాడు, నీ తరపున యుద్ధం చేయగలడు. నువ్వు వాక్యాన్ని నమ్ము చాలు, నువ్వు ప్రార్థన చేయి చాలు, నువ్వు ఉన్న స్థితిలోంచి నువ్వు బయటికి రాగలవు అని నిన్ను హెచ్చరిస్తూ నీ తరపున నీ పక్కనే ఉంటే నీతో పాటు కలిసి మూలిగే వాడే పరిశుద్ధాత్ముడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నమ్మగలరా? నిజంగా నమ్మగలరా? నిజంగా నీకు రహస్యం చెప్తాను, నీకు ప్రార్థన చేయటం కూడా రాదు. అయితే నీ తరపున నీకు ప్రార్థన ఎలాగ చెయ్యాలో ఆ పరిశుద్ధాత్ముడే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ రోజు నువ్వు ప్రార్థన కూర్చున్నప్పుడు నీకు ఒప్పుదలు తీసుకొచ్చేవాడు పరిశుద్ధాత్ముడే, మారు మనసు ఇచ్చేవాడు పరిశుద్ధాత్ముడే, నువ్వు మోకాల మీద ఉండని చెప్పేవాడు పరిశుద్ధాత్ముడే, నీలో పాపం ఉంది, ఇది సరైన మార్గం కాదని హెచ్చరించేవాడు పరిశుద్ధాత్ముడే, నీ కొరకు నిత్యరాజ్యం ఉండదు, నిత్యరాజ్యం నీ కొరకు ఎదురు చూస్తుండని చెప్పేవాడు పరిశుద్ధాత్ముడే. మనకు దిక్సూచి ఉన్నది, మనకు కంపాస్ ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఒక మాట అడుగుతాను, ఎందుకు దిక్సూచి ఎందుకు వాడతాం? నీ మార్గం ఏంటో తెలియటానికి. టు చూజ్ యువర్ పాత్, టు నో యువర్ పాత్. ఆమేన్. ఈరోజు పరిశుద్ధాత్ముడు ఉంది ఎందుకంటే నీ మార్గం ఏంటో తెలియజేయటానికి. నువ్వు భూ సంబంధమైన ఆలోచనలు వెళ్ళిపోతుంటావు. చూడండి, ఎంత పెద్ద భక్తుడైనా, ఎంత ప్రార్థనాపరుడైనా, ఎంత బైబిల్ జ్ఞానైనా భూమి మీద ఏదో ఒక దాంట్లో పడకుండా ఉండడు. ప్రతి వాడు ప్రతి దాంట్లో పడాలా, అక్కడి నుంచి లేచి బయటకు వచ్చేయాల. అయితే పడిపోయినప్పుడు దాంట్లోనే ఉన్నప్పుడు అది బాగుంటుంది, మంచిగా అనిపిస్తుంది. మనం ఒక తప్పు ఒక పాపం చేస్తూ ఉన్నప్పుడు అది ఎవరికి తెలియకుండా ఉన్నప్పుడు చాలా బాగుంటుంది. అయితే దేవుడు నిన్ను ప్రేమించాడు కాబట్టి ఆయన నా తప్పులో ఉండలేడు, ఆయన నేను పాపంలో ఉండలేడు, ఆయన నా బురదలో ఉండలేడు, ఆయన నా దుర్గంధంలో ఉండలేడు, ఆయన నా మురికి కాలవలో ఉండలేడు. అప్పుడు ఆయన నీకు మాట చెప్తాడు, నువ్వు ఇప్పుడైతే పడి బురదలో ఉన్నావు, ఇప్పుడైతే పడి పాపంలో ఉన్నావు, ఇప్పుడైతే చెత్తలో ఉన్నావు, ఇప్పుడైతే పందులు మేసే చోట నువ్వు ఉన్నావు, అయితే నీ స్థానం ఇది కాదు, నీ స్థానం వేరొక చోట ఉన్నది, అక్కడ వేరొక నీ కొరకు ఎదురు చూస్తా ఉన్నారు. నీ మార్గం ఇది కాదు, నీ మార్గము పందులు వెళ్ళే దారి కాదు, నీ మార్గం పరలోక రాజ్యం అయి ఉన్నది, నీ మార్గం పరలోక రాజ్యంలోకి వెళ్ళే మార్గం అయి ఉన్నది, దేవుని యొక్క రాజ్యం అయి ఉన్నది. ఆయన యొక్క చిత్తము భూమి మీద నెరవేర్చడానికే నువ్వు ఇక్కడికి వచ్చావు. కానీ నీ లోక ఆశలు, ఈ జీవితపు ఆశలు, ఈ శరీరపు కోరికలు తీర్చుకోవటానికి నీవు నేను ఇక్కడికి రాలేదు అని మన హెచ్చరిక చేసేవాడు పరిశుద్ధాత్ముడై ఉన్నాడు. సో యూ నీడ్ టు నో వాట్ కైండ్ ఆఫ్ ఎ పాత్ యు ఆర్ అటాచ్డ్ విత్. నువ్వు ఎటువంటి మార్గంతో నువ్వు ముందుకు పోతున్నావు నీకు తెలియాలి. ప్రైజ్ ది లార్డ్. See, follow the compass, and the compass is the Holy Ghost. కంపాస్ అంటే ఏదో కాదు కానీ ఇట్ ఈస్ నథింగ్ బట్ ద హోలీ స్పిరిట్. ఆ దిక్సూచి అంటే ఈరోజు నీకు మార్గాన్ని నిర్దేశం చేసి నిన్ను నడిపించే పరిశుద్ధాత్మయుడు. Amen. You know, మార్గదర్శి అంటారు. See, we have a way, but we don't know the way. Someone is there to show the way. Is nothing but compass. Compass is nothing but Holy Spirit. See, యేసుక్రీస్తు భూమి మీద అంటున్నాడు, నేనే మార్గం అన్నా. సో మనకు మార్గం ఉంది. అయితే మనం ఏ మార్గంలో వెళ్తామో మనకు తెలియదు. ఇక్కడున్న అందరం అనుకుంటాం మనం అందరం సరైన మార్గాన్ని పోతాం అనుకుంటాం. ఏ ఒక్కడు కూడా నేను తప్పు మార్గం వెళ్తాను అనుకోడు. నేను ఎప్పుడు మీకు చెప్తా ఉంటా, ఒక దొంగని దొంగతనం చేసిన తర్వాత వాడిని పట్టుకుంటే వాడు ఎందుకు దొంగతనం చేస్తావు అంటే వాడు చెప్పే కథ కూడా కరెక్ట్ మార్గం అనిపిస్తుంది, కానీ ధర్మశాస్త్రం ప్రకారం శిక్ష పడుతుంది. అది ఈరోజు మనం వెళ్ళే మార్గాలన్నీ మనకి రైట్ అనిపించినప్పటికీ ఆ మార్గం యొక్క ముగింపు ఎక్కడ, నువ్వు ఆ మార్గంలో ఎక్కడికి వెళ్దామని ప్రయాణం చేస్తున్నావు అది నీకు తెలియాలి. అది తెలియాలంటే నీకు నేనంటున్నా
ఏ మనిషి చెప్పలేడు. మనుషులు మనకి చెప్పలేరని దేవుడు ఆయనే పరిశుద్ధాత్మగా మన మధ్యలోకి రావటానికి సిద్ధపడ్డాక ఆయన ఇక్కడి నుంచి పైకి వెళ్ళాడు. ఇన్ జాన్ గాస్పెల్ హి టోల్డ్ దట్ నేను మిమ్మలను అనాథలుగా విడువను. ఐ విల్ సెండ్ యూ హోలీ స్పిరిట్. నేను మీ కొరకు పరిశుద్ధాత్మ పంపుదును. దెన్ ఈ విల్ గైడ్ యూ. అప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? మిమ్మల్ని మార్గములోకి నడిపిస్తాడు. నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించానో ఆయన వాటిని మీకు బోధిస్తాడు. అంటే ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఎవరంటే మనకి మార్గదర్శి మాత్రమే కాదు, ఉపదేశకుడు కూడా అయినాడు. దేవుని నామానికి మహిమ. ఆమేన్. అన్నిటికన్నా మనకి ఇప్పుడు కావాల్సింది ఇది, డైరెక్షన్. నువ్వు ఏ విధానంలో పోతున్నావు? మార్గం తెలిసింది. మనం ఎలా పోతాం అంటే ఎలాగంటే అలాగ పోతాం. చూడండి, యవ్వనం ప్రాయంలో ఉన్నప్పుడు మన చేతికి ఒక మంచి బైక్ ఇచ్చారు, ఎలాగెళ్తాం? వినపడలేదా? మరి గట్టిగా స్పీడ్కి వెళ్ళాక ఏమవుతుంది? హాస్పిటల్లో చేరాక అనుకుంటాడు ఇంకోసారి బండి మీద ఎక్క స్పీడ్ వెళ్ళకూడదని. కానీ యవ్వన ప్రాయం ఇంకా పోలేదే. హాస్పిటల్ నుంచి బయటకు వచ్చాక కొద్ది రోజులు బాగానే ఉండాలి, మరి తర్వాత మళ్ళీ బండి ఇచ్చాక. అంటే ఇక్కడ ఏం మారాలంటే నా విధానం మారాలి. వాటిలో మీకు అర్థమవుతున్నాయా? ఎప్పుడైనా మన జీవితంలో ఒకసారి కింద పడ్డాము అంటే ఎమ్మటే నేర్చుకోవాల్సింది ఏంటంటే మన వెళుతున్నది సరైంది కాదు, నా పద్ధతి సరైంది కాదు, నా ఆలోచన సరైంది కాదు, నా విధానం సరైంది కాదు, నేను వెళుతున్నది సరిగా లేదు, ఎక్కడో ఏదో తేడాగా ఉన్నది, నేను సరిచేయబడాలి. నాకు ఈ విషయంగా బైబిల్లో అంటే నాకు చాలా ఇష్టం. ఈ సందర్భంగా ఆ వ్యక్తి గురించి ఒక మాట మాట్లాడతాను. దావీదు ఒకరోజు ఒక ఆలోచన చేశాడు. నేను ఇక్కడ ఉండగా మందసం ఏంటి, ఇంకా అక్కడే ఉంటే మందసాన్ని తీసుకొద్దామని ఒక మంచి ఆలోచన చేశాడు. మందసం తీసుకురావటం మంచి ఆలోచన కదా? మందసం అంటే దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యం దాటి మంచిదే కదా. దేవుని యొక్క ఆలోచన నాకు వచ్చేసింది అనుకొని దావీదు బయలుదేరాడు. అయితే దావీదుకి దేవుడు చెప్పలే తెమ్మని. సో ఇట్ వాజ్ ఎ థాట్ ఆఫ్ డేవిడ్. అది దావీదు ఒక ఆలోచన. దావీదు ఆలోచన తన దగ్గర పనిచేసే వాళ్ళందరూ చెప్పాడు, ఇదిగో నేను దేవుని ఒక మనసుని ఇద్దాం అనుకుంటున్నాను, ఏమనుకుంటున్నావు, నువ్వు చెప్పు అందరూ అడిగితే అందరూ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్, తెచ్చి. ఇప్పుడు దావీదు ఏం చేశారు? కొత్త ఎడ్ల బండిని కట్టి, కొత్త ఎడ్లను తీసుకొచ్చి బండి కొత్తది కట్టి మనసుని దాంట్లో కట్టి తీసుకురావడం బిగిన్ చేశాక సగం దూరం రాగానే ఆ బండి చక్రం ఒక రాయి మీదకి ఎక్కి పక్క దొరికినప్పుడు మందసం జారి పడిపోతా ఉంటే కాలు పడతామని కూడా అంటున్నాడు. ఆ చర్చిలో సంఘ పెద్ద ఉన్నాడు. ఆ సంఘ పెద్ద దాన్ని పెట్టుకున్నాడు. కాలి బూడిదైపోయాడు. నిజమేనా? కాలి బూడిదైపోయాడు. ఆశ్చర్యం. దావీదంతా అక్కడ ఆపేశాడు. తీసుకురాదు, ఇక్కడే ఉంచున్నాడు. ఇంటికి వెళ్ళి అంటున్నాడు, అసలు నేను తేటం కరెక్టేనా అంటున్నాడు. ఏంటది? ఇదేంటిది? అప్పుడు యాజకులు అందరూ అంటున్నారు, రాజా నువ్వు రాజుపోతే అయ్యి ఉండొచ్చు, కానీ అది మా పని, నీ పని కాదు. నువ్వు రాజుపోతే అయ్యి ఉండొచ్చు, యాజకుడు పని యాజకుడిదే, కాపరి పని కాపరిదే, అపోస్తలు పని అపోస్తలదే, ప్రవక్తల పని ప్రవక్తలదే. ఎవరు చేసిన వాళ్ళు చేయాలి. నువ్వెందుకు చేసావు? దావీదు ఎందుకని అక్కడ తీసుకొచ్చి చెప్తానంటే, తను వెళ్తున్న మార్గము కరెక్ట్ అయినప్పటికీ తప్పు జరగగానే ఇక్కడేదో ఆలోచన తేడా ఉందని ఎమ్మచాగిపోయాడు. నేను కూడా అదే అంటున్నా. చాలాసార్లు మన జీవితంలో మనం ఊహించిన దానికన్నా భిన్నంగా ఏదైనా జరుగుతూ ఉంటే అది వాక్యానుసారంగా మనకి అనిపించినప్పటికీ అది లేఖనానుసారంగా లేకపోతే నువ్వు ఎమ్మటి దాన్ని ఆపేయి. గట్టిగా చెప్దామా? ఎమ్మటి దాన్ని ఆపేయాలి.
అంటే మన జీవితంలో ఏదైనా ఒక్కటి లేఖనానికి విరుద్ధంగా ఉంటే నువ్వు వెంటనే దాన్ని అక్కడే ఆపేయాలి. అంటే నా పద్ధతి, నా విధానము అక్కడే మార్చుకోవాలి. అయితే మనకు ఒక అలవాటు ఉంది, మొండిగా ముందుకు పోయే అలవాటు. మొండిగా ముందుకు పోవటం. నేను ఎప్పుడు ఒక మాట చెప్తున్నా, మళ్ళా మీరు చెప్తున్నాను, ప్రతిసారి చెప్తాను, సంవత్సరం ఆఖరి కదా అందుకని మళ్ళీ బాగా చెప్తాను. సంఘం మీద అలగద్దు, కాపురి మీద అలగద్దు, వాక్యం మీద అలగద్దు, యేసుక్రీస్తు మీద అలగద్దు, ప్రార్థన మీద అలగద్దు, దేవుడు నాకు ఏం చేశాడు అన్నట్టు. నువ్వు బతుకుంటమే నీ జీవితాలన్నిటికన్నా ఎక్కువ. ఈరోజు డిసెంబర్ 31కి ఇప్పుడు చెప్పాలి కదా ఈ మాట. ఈ సంవత్సరం ప్రారంభంలో నువ్వు చూసిన వాళ్ళల్లో జనవరి 1 చూసిన వాళ్ళు ఇప్పుడు చాలా మంది లేరు. పాస్టర్ గారు లేరు, బిలీవర్స్ లేరు, మంచోళ్ళు లేరు, చెడ్డోళ్ళు లేరు, ఎవరు పోవాలి అందరూ పోతూనే ఉన్నారు. ఇంకా దేవుడు మనల్ని ఉంచాడు కదా. ఇక నువ్వు దేని గురించి ఇంకా నువ్వు మారన్నది. దేవుడు మనకి కాళ్ళు ఇచ్చాడు, చేతులు ఇచ్చాడు, కృప ఇచ్చాడు, రక్తం ఇచ్చాడు, స్వస్థ ఇచ్చాడు, విడుదల ఇచ్చాడు, రక్షణ మార్గం ఇచ్చాడు. ఇన్నిచ్చాక నువ్వు చర్చికి ఆగిపోవడానికి కారణం ఏంటంటే పనికి మాలిన రీజన్లు ఉంటాయి. నేను చెప్తున్నా కదా, నాకు దృష్టిలో ఏంటంటే చర్చికి రాకుండా చెప్పే కారణం అంతా దెయ్యం చెప్పించింది అంట నేను. ఎందుకంటే నేను చర్చికి రాకుండా ఆపింది ఎవరు? గట్టిగా చెప్పండి ఒకసారి. అదే సంగతి. అయితే మన పని ఏంటంటే ఆ దెయ్యాలను తోలి చర్చికి తేటం మన పని. మన పని అదే, వేరే ఏమీ లేదు. దెయ్యాలేమో ఆపడం దాని పని, దేవుడి బిడ్డల పనేమో ఆ దెయ్యాలు ఎలాగొచ్చి వాళ్ళు మళ్ళా చర్చికి నడిపించడం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి జ్ఞాపకం పెట్టుకోండి, మన విధానము తప్పు అన్నప్పుడు ఎమ్మటే దావీదు మహారాజుగా పిలువబడ్డాడే నోరు మూసుకొని పక్కకు తిరిగాడు. ఈ కాల ప్రవక్త చెప్తున్న మాట ఒకటే మీకు జ్ఞాపకం చేస్తా. నా జీవితంలో దేవుడు ఏదన్నా చేస్తా ఉంటే నేను చేతులు కట్టుకొని పక్కకు జరిగి ఆయనకి దారిస్తానన్నాడు. ఈరోజు మనం ఏం చేస్తున్నాం? ఆయన పక్కకి నెట్టేసి మనం పనులు చేస్తున్నాం. అందుకని మనం ఫెయిల్ అవుతున్నాం. ఎందుకని వాళ్ళు ఫెయిల్ కాలేదంటే బైబిల్లో ఉన్న పరిశుద్ధులు వాళ్ళు పక్కకి జరిగి దేవుడికి అవకాశం ఇచ్చారు. ఈరోజు నేను నా పరిచయం నేర్చుకున్నది ఏంటంటే పెద్ద పెద్ద సేవకులతో తిరగటం వల్ల వచ్చిందని చెప్పను, కానీ దేవుడికి సమర్పించుకున్న సేవకులతో నేను తిరగటం వల్ల వాళ్ళకి నేర్పించింది ఏంటంటే ఎప్పుడు పరిచయంలో దేవుడిని ముందు పెట్టిన వాళ్ళు నేర్పించాను. నేను వాళ్ళ దగ్గర నేర్చుకుంటే అదే ఒకటే, ఏం చేసినా ముందు దేవుడిని పెట్టాను. ఆ తర్వాత మనం ఏం చేస్తాం? మనం తప్పు చేస్తామో రైట్ చేస్తామో తర్వాత ముందైతే దేవుడిని పెడితే మళ్ళీ పడిపోనేయకుండా ముందు దేవుడు ఆపుతాడు, జారిపోనేయకుండా దేవుడు ఆపుతాడు. అదొక్కడే నేర్చుకోవడం జరిగినది. అయితే ఈ రాత్రి మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ది మ్యాగ్నెటిక్ పోల్ ఆఫ్ ది నార్త్ హోల్డ్స్ దట్ కంపాస్ ఎగ్జాక్ట్లీ నార్త్. ఆ కంపాస్ గాని మీరు చూస్తే నార్త్ ఎటువైపు అంటే మీరు ఎటు తిరిగినా అది నార్త్ అనే చూపిస్తుంది, సౌత్ అని చూపిస్తుంది. అది మార్చదు. మనం ఎటు తిరుగుతుంది దాన్ని పెట్టుకొని అది మాత్రం మారదు. అలాగే ఈరోజు నువ్వు కలిగి ఉన్న వాక్యము నువ్వు ఎటు తిరిగినా అది మారదు. నేను చూడండి, నేను చాలా దేశాలు వెళ్ళిన దేవుడు యొక్క కృపను బట్టి వెళ్ళిన ఏ దేశంలో చూసినా ఇదే బైబిల్ ఉంది అక్కడ కూడా, ఇదే దేవుడు ఉన్నాడు అక్కడ కూడా, ఇదే వర్తమానం ఉంది అక్కడ కూడా, ఇదే కృప, ఇదే రక్షణ మార్గం. ఎక్కడా మారలా. నేను నార్త్కి వెళ్ళాను, ఈస్ట్కి వెళ్ళాను, సౌత్కి వెళ్ళాను, ఎట్టిపోయినా కూడా ఇండియాలో కూడా అన్ని చోట్ల ఎక్కడికి వెళ్ళినా పరిశుద్ధాత్మ అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే, ఆయన ఇచ్చిన వాక్యం మాత్రమే. ఈ గడికి ఒకే వర్తమానం, అదే వర్తమానం అందరి దగ్గర ఉన్నది. దానిలో మార్పులు ఏమీ లేదు. అయితే తీసుకుపోయే వ్యక్తుల విధానాల్లో మార్పులు ఉన్నాయి, కానీ దేవుళ్ళలో మాత్రం మార్పు ఏది లేదు. నాకు తెలిసింది ఒకటి ఉన్నది. దీంట్లో ముఖ్యమైనది ఏంటంటే అసలు ఎందుకు దేవుడు మనల్ని దీవిస్తున్నాడు, ఎందుకు దేవుడు మనల్ని ఆశీర్దిస్తున్నాడు, ఎందుకు దేవుడు మనకి సహాయం చేస్తున్నాడు, ఎందుకు దేవుడు మనకి వాక్యం ఇచ్చాడు, ఎందుకు దేవుడు కిందకు వచ్చాడు, ఎందుకు రక్తం కార్చాడు, ఎందుకు ఆయన తిరిగి లేచాడు, ఎందుకు పరిశుద్ధాత్మనిచ్చాడు, ఎందుకు ఈరోజు మనం దిక్సూచి అనే పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతున్నామంటే దెర్ ఇస్ ఓన్లీ వన్ పర్పస్ బిహైండ్ ఇట్, టు బి కాట్ అప్, టు బి ఇన్ ద రాప్చర్. పరిశుద్ధాత్మని దగ్గర నుంచి, వాక్యం దగ్గర నుంచి ఇన్ని వేల సంవత్సరాలు ఈ ప్రాసెస్ మొత్తం దేవుడు ఇచ్చింది దేనికంటే ఒక్కదాని కొరకే. ఏంటి ఒక్కటంటే ఎత్తబాటు కొరకు. అంటే ఈరోజు ఒక్క మాట అడుగుతున్నాను, ఇప్పుడు మన చర్చికి వచ్చేది దేనికి? నిజం చెప్పండి, గట్టిగా కొంచెం అందరు చెప్పండి ఒకసారి. ఎంత కొంచెం బయట వాళ్ళు కూడా చెప్పండి, బయట వాళ్ళు కూడా ఒకసారి దేనికి వచ్చినట్టు మన చర్చికి?
కొంచెం గట్టిగా చెప్తారా? మరి మిగతా వాళ్ళ గురించి ఎందుకు మీకు? Then why you are talking about others in the church? You don't need to talk about anything in the church. This is of rapture. ఎత్తబాటు కాక నీ సిద్ధపాటు ఇంక దేనికి ఉండదు చర్చిలోకి వచ్చాక. ఇంటి దగ్గర అదే ఉండాలి, చర్చిలో అదే ఉండాలి. ఇంకొకళ్ళ గురించి మనకెందుకు? అయిపోయా. ఎప్పుడైతే వాళ్ళేంటి వీళ్ళేంటి వాళ్ళ సంగతి ఏంటి వీళ్ళ సంగతి ఆలోచిస్తాను, ఆ సంగతి ఎప్పుడు వదిలేస్తాను. అంతేనా? ఎప్పుడైతే నేను నా సంగతి పట్టించుకున్నానో నేను వాక్యానుసారంగా కూడా నన్ను చూసి ఇంకోటి నేర్చుకుంటాడు, నన్ను చూసి ఇంకోటి అలవాటు పడతాడు, నా అలాగే ఉండడానికి ప్రయాసపడతాడు. ఒక్క రహస్యం చెప్తాను చూడండి, చర్చి మొత్తానికి అందరికీ చెప్తాను ఒక మాట. చర్చిలో ఎవడు ప్రార్థన పడో సంఘానికి అంతా తెలుసు. తెలుసా తెలీదా? ఎవరు చర్చిలో పని చేస్తారో, ఎవరు దొంగలో తప్పించుకున్నారో చర్చిలో అందరూ తెలుసా తెలీదా? మొత్తానికి తెలుసు. ఎవరు నటిస్తారో, ఎవరు జీవిస్తారో, ఎవరు నిజంగా ఉంటారో తెలుసా తెలీదా? మొత్తం తెలుసు. ఎందుకంటే ఈ కాల భర్త ఒక మాట చెప్తుంది, చర్చ్ ఈజ్ అబ్జర్వింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఇస్ రైట్? సంఘము ప్రతి దాన్ని చాలా సూక్ష్మంగా గమనిస్తూ ఉన్నది. బట్ చర్చ్ డజంట్ స్పీక్ సో ఆఫెన్. అయితే సంఘము ఎప్పుడు మాట్లాడదు, సమయం వచ్చాక సంఘం మాట్లాడుతుంది. అయితే నేనంటాను, సంఘము మాట్లాడాల్సిన పనేమున్నది, నేను ఏం చేస్తాను నాకు తెలియాలి కదా. ఫస్ట్ నేను చేసేది సక్రమంగాను క్రమంగాను వాక్యానుసారంగా ఉన్నప్పుడు నేను ఎవరికి భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే సమాధానం చెప్పాల్సిన దేవుడికి. ఏమన్? కాబట్టి మన సిద్ధపాటు మన ఎత్తబాటు అయి ఉండాలి. మొదటిది మన సిద్ధపాటు మనము దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళేదై ఉండాలా. మూడోది ముఖ్యమైనది ఏంటంటే నేను వెళుతూ నాతో పాటు ఒక్కడిని తీసుకుపోవాలి. కనీసం ఎంతమంది తీసుకుపోవాలి? ఒక్కడిని తీసుకుపోవాలంటే ముందు మనం ఎంత జీవించాలి? ఈరోజు చూడండి, సంవత్సరం 31 వచ్చింది కూడా ఒక మాట అడుగుతాను, అడగచ్చు అనుకుంటా. ఇప్పుడు నేను ప్రతి వారం చర్చి మానేయకుండా 2 వారాలు వచ్చిన వాళ్ళు ఎంతమంది? జనవరి 1 నుంచి ఇప్పుడు దాకా చేయొద్దండి. ప్రతి వారం చర్చి మానకుండా జనవరి 1 నుంచి డిసెంబర్ 31 దాకా వచ్చిన వాళ్ళు ఎంతమంది? ఎక్కడా లేవు చేతులు. సింపుల్. మన సిద్ధపాటు ఎంత ఉంది? మళ్ళీ వాళ్ళు రాలేదు, వీళ్ళు రాలేదు, వాళ్ళట్ట వీళ్ళిట్ట. నిహాన్ వయసు ఎంతమ్మా? నిహాన్ అడిగితే అనుకోవచ్చు, మనం అడగకూడదు అసలు. ఎందుకంటే మన సిద్ధపాటు సక్రమంగా లేదు, ఇంకొక నెల అడుగుతాం. అంతేనా? కాబట్టి ఏం చేద్దాం, ఈ పూట నుంచి జనవరి 1 నిర్ణయం కాకూడదు. ఇది జనవరి 1 నిర్ణయాలు అస్సలు నమ్మను నేను. ఎందుకంటే చాలా పరిశుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటాం, అస్సలు నిలబడం దాని మీద. అంతేనా? ప్రతి జనవరి 1కి తీసుకున్న నిర్ణయం మీద ఒక్కసారినే కట్టుబడి ఉన్నాం మనం. జ్ఞాపకం చేసుకుని ఒక మాట అడుగుతాను, కోపం తెచ్చుకోమాకండి. 2025 జనవరి 1 ఏ నిర్ణయం తీసుకున్నారు? ఎప్పుడో మర్చిపోయాం పాస్టర్ గారు. ఇప్పుడు దాకా ఎందుకు గుర్తుండాలా? అంతేనా? కాబట్టి నేనంటున్నా, దేవుడు యొక్క సన్నిధిలో మర్చిపోవటానికి తీసుకునే నిర్ణయాలు తీసుకోవద్దు. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తా. ఈ కాల వర్తమానంలో చాలా కఠినంగా ఉంది దానికి సంబంధించిన మాట. దేవుడు మనలాంటి వాడు కాదు. ఫస్ట్ మాట గుర్తుపెట్టుకోండి. నువ్వు ఎలాగంటే అలాగ నిర్ణయాలు తీసుకోవడానికి ఆయన మనలాంటి వాడు కాదు. బీ కేర్ఫుల్. వర్తమానంలో ఒక మాట చెప్తున్నాను, సంఘానికి రావటం అంటే సంతోషం కాదు, భయం ఉండాలని. ఈరోజు సంఘానికి మనం ఎలాగొస్తున్నామన్న దాన్ని బట్టే మన సిద్ధపాటు కూడా ఉంటుంది. నేను ఎప్పుడు చెప్తా ఉంటా, మనం సంఘానికి సిద్ధపడి ఎలాగొస్తున్నామో అదే మన జీవితం యొక్క సిద్ధపాటు అయి ఉంటుంది. ఖచ్చితంగా అదే. కాబట్టి చాలా జాగ్రత్త. ప్రభు చిత్తం మీద కొంచెం ముందుకు వచ్చాక మాట్లాడతాను. ఇప్పుడు మాట మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తాను. ఇఫ్ యూ వాంట్ సంబడి టు సే సంథింగ్ గుడ్ అబౌట్ యూ, నీ గురించి ఎవడన్నా మంచిగా చెప్పాలి అంటే యూ సే సంథింగ్ గుడ్ అబౌట్ సంబడి ఎల్స్. నువ్వు ఇంకొకరి గురించి మంచిగా చెప్పాలా. ఏంటది? ఇట్ ఈస్ టూ టఫ్, రియలీ రైట్? ఇట్ ఈస్ టూ టఫ్ టు సే అండ్ టు ఫాలో. మనం ఇది చెప్పడానికి కష్టమే, జీవించడానికి కష్టమే.
ఏంటంటే ఎవడన్నా నా గురించి మంచిగా చెప్పాలంటే ముందుగా నేను ఎవడి గురించైనా మంచి చెప్పాలా. చెప్పండి. మనం ఏం కోరుకుంటాం? అందరూ నా గురించి మంచిగా చెప్పాలని కోరుకుంటాం. కానీ మనం ఎవరి గురించి చెప్తామా? చెప్పండి. నిన్న వారం మీకు చెప్పా, మళ్ళా మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదివారం అయింది, మళ్ళా జ్ఞాపకం చేస్తాను. సముద్రం దగ్గరికి ఒక మనిషి వెళ్ళాడు. సముద్రం ఏం చేసింది? ప్రేమతో అతని కాళ్ళు తడిపి ఎలాగుంది ఫీలింగ్ అని అడిగింది. ఇది బాగానే ఉంది కానీ నువ్వు ఇన్ని నీళ్ళు ఉన్నాయి కానీ ఏం ఉపయోగం, తాగడానికి పనికిరావు అన్నాడు. నా మాటలు నీకు అర్థమవుతున్నాయా? నెమలి నెమలి ఒక చెట్టు దగ్గరికి వస్తే నెమలి చూసి ఇతను చూసి చక్కగా ఆగి పురంతా విప్పి డాన్స్ చేసింది. ఎలా ఉంది నాట్యం అని అడిగింది. అన్ని పింఛం బాగానే ఉంది, రంగులు బాగానే ఉన్నాయి, మొత్తం చూడటానికి అంతా బాగుంది, డాన్స్ కూడా చాలా బాగుంది, కానీ నీ గొంతే బాగాలేదని. సరే ఆ మాటిని చెట్టు మీద కోరికలు ఎమ్మటే పాట పడింది. సరే ఈ పాట ఎలాగుంది అన్నది. గొంతు బాగానే ఉంది కానీ నీ ముఖం బాగాలేదన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఈ మనిషి ఏమో అందరూ నన్ను మంచోడని చెప్పాలనుకుంటున్నాడు, కానీ ఈ మనిషి ఎవరి గురించి మంచి చెప్పాడా? ఇప్పుడు అవి మంచి చెప్తాయా? అవి అన్నయ్యి నీకు మాటలొచ్చు, వివేచన వచ్చు, అన్నీ చూడగలవు, గుర్తించగలవు, గ్రహించగలవు, ఆస్వాదించగలవు, అయితే నీ బుద్ధి బాగోదా? అయిపోయింది. అంటే నువ్వు ఎదుటివాళ్ళు మంచిని ఎప్పుడు గుర్తించలేనప్పుడు నువ్వు ఎదుటివాడి దగ్గర నుంచి మంచి ఎక్స్పెక్ట్ చేయొద్దు. అంతేనా? ప్రైజ్ ది లార్డ్. గమనించండి. క్యాస్ట్ యువర్ బ్రెడ్ అపాన్ ది వాటర్, ఇట్ విల్ రిటర్న్ టు యూ వన్ డే. నీటి మీద పడేస్తే ఒక రోజు మళ్ళా నీ దగ్గరికి తిరిగి వస్తుంది. ఎలా తిరిగి వస్తా అంటే, నువ్వు ఒకరితో ఒక మంచి పని చేసావు, ఒక మంచి మాట చెప్పావు, మంచిగా జీవించావు, సహాయం చేసావు, ఏదో ఒక సమయంలోకి ఆ సహాయం నీ దగ్గర తిరిగి వస్తుంది. నువ్వు ఎవరికి చేసావో తెలియదు, కానీ నీకు సహాయం అయితే తిరిగి వస్తుంది. దేవుని అమ్మరికి మహిమ కలుగును గాక. నా జీవితంలో 1, 2 కాదు, మీకు వందల్లో వేలలో చెప్పగలను జరిగినవి. ఆశ్చర్యం. మాకు సంబంధం లేని చోట మేము చేసిన పనులకి దేవుడు మమ్మల్ని ఇక్కడ దీవించేవాడు. ఇప్పటికోసారి ఒక మాట చెప్తాను. ఒకసారి మేము ఒరిస్సా నుంచి అవతల ట్రిప్కి వెళ్తా ఉన్నాం. ఇక్కడి నుంచి కారు వేసుకుని వెళ్ళాం. ఒక ఊరు, ఒక ప్రాంతంలోకి తిరిగి వచ్చాం. మాతో పాటు ఒక సేవకుడు కూడా వచ్చాడు. వాళ్ళు ఎక్కడ కానుకగా ఇవ్వలేదు, భోజనాల ఖర్చు కూడా మొత్తం మాది, పెట్రోల్ ఖర్చు మొత్తం మాది, తీసుకెళ్ళిన సహోదరు డ్రైవింగ్ కూడా ఖర్చు అంతా మొత్తం నేనే ఇస్తా ఉంటే అతను సహాసానంగా రైలిపోతున్నాడు. భోజనం చేస్తా ఉన్నాం. ఏం పాస్టర్ అసలు ఏం మనుషులండి వీళ్ళు, మీరు ఎంత కష్టపడి, ఇంత బాధపడి, ఇంత ప్రయాసం, ఇంత భారం దూరం వెళ్ళి వాకి కనీసం మీకు ఛార్జీలు కూడా, కనీసం మీకు భోజనం కూడా పెట్టలేదండి అలా. నేను అన్నాను, మనం దేవుడి పని చేసాం, మనం చేసింది వాక్య పరిచర్య. అది యథార్థమైంది, దేవుడు మనల్ని దీవిస్తాడు. అది యథార్థమైందా కాదా దేవుడికి వదిలేసి మనం ఆయన పని చేసామా లేదా అంతవరకు ఆలోచించాను. భోజనం ఇంకా కూడా పూర్తి కాల. ఆయన అంతలో కూర్చొని లెక్కేసి, పాస్టర్ గారు మొత్తం 21,000 నేను ఖర్చు అన్నాను. నేను వదిలేరాదా? నేనే వదిలేసా. ఇప్పుడు నువ్వు ఖర్చు పెట్టలా, నువ్వు కూడా నాతో కూడా వచ్చి నువ్వు ఖర్చు పెట్టలా కదా, వదిలేరాదా అన్నా. లేదు పాస్టర్ గారు 21,000 అంటే ఆలోచించాలి ఎట్లయినా కదా అన్నాడు. భోజనం చేస్తాం, ఆయన ఇంట్లో కూర్చొని భోజనం చేస్తున్నాం. దేవుడే సాక్షి, ఇంకా పూర్తి కూడా కాల, 25,000 నా అకౌంట్లో పడ్డాయి. 25,000. సౌండ్ వచ్చింది, అక్కడే ఉన్నాడు. మెసేజ్ ఆన్ చేశా, చూసా, ఆయన ముందు ఇలా తిప్పా, పాస్టర్ ఏమో చదవండి అన్న. 25,000 పడ్డాయి పాస్టర్ అకౌంట్లో. ఎవరో నాకు తెలియదు. చెప్పండి ఏం చేద్దాం? నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఇది డబ్బు పరంగా మీకు చెప్తున్నా అంతే. అయితే నేను పొందుకున్న ఆశీర్వాదం నాకు తెలుసు, ఆ బ్లెస్సింగ్ ఏంటో నాకు తెలుసు. ఒక మాట మాట్లాడుకుందాం. ఈరోజు ఎక్కడెక్కడ చర్చలు వచ్చి కలిసినాయి? ఎక్కడ తణుకు, ఎక్కడ వైజాగు, ఎక్కడ సైదాపురం, ఎక్కడ ఎర్రజంగం, ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చారు ఈరోజు? ఎట్లా వచ్చింది ఇదంతా? నాకు తెలిసిన మాట చెప్పనా? నీళ్ల మీద రొట్టె జల్లినప్పుడు వచ్చింది. మాకు తెలుసు, వెళ్తున్నప్పుడు స్థానిక సంఘంలో కానీ, కుటుంబంలో కానీ, బంధువుల్లో కానీ, స్నేహితులు ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే ఆ ఊరికి పోయేది, ఎందుకంటే ఇక్కడ పోయేది, ఎందుకంటే అక్కడ పోయేది, ఎందుకంటే ఎందుకంటే పోయేది శుభ్రంగా ఏదో ఉంటారా, ఇంట్లో తినరాదా, ఉండరాదా? ఎందుకంట తిరుగుడు, ఎందుకంట ఆ నడువులు పట్టేసుకొని టవల్ కట్టుకొని నొప్పులు వచ్చి, ఎందుకంటే ఈ సమస్య? మరి సంవత్సరం అంతం వచ్చేసరికి అదిగో ఈరోజు
ఆ పంట అంతా కనిపిస్తుంది ఇక్కడ. దీనికి ఎంతమంది విమర్శ చేసినా పర్వాలేదు, ఎందుకంటే నా దగ్గర సమాధానం ఉంది, నాకు ఒక నమ్మకం ఉన్నది. చూడండి, ప్రాఫిట్ ఒక మాట చెప్తున్నాడు. ఒకసారి ఈయన ఇదే మాట చెప్తా ఉంటే, see, as the brother said in Canada other day, he said, cast your bread upon the water, it will return to you one day. When I said this to a brother, is from Canada, when I said to him, then he said, yes brother, buttered, he said, it will return with buttered. Praise the Lord. నేను రొట్టె ఇసిరాను, నాకు వచ్చినప్పుడు ఆ రొట్టెకి వెన్న రాసి నా దగ్గరికి వచ్చింది అంటున్నాడు. అంటే నేను తినటానికి రెడీగా వచ్చింది అని అర్థమవుతుంది ఆ మాటలు మీకు? అంటే నువ్వు చేసిన దానికి ఆశీర్వాదం తోడి మళ్ళీ నీ దగ్గరికి వస్తుంది అది. కాబట్టి దేవుడి పనిలో నువ్వు చేసిన దానికి దేనికి నువ్వు బాధపడాల్సిన పని లేదు. దేవుడి పనికి నువ్వు ఖర్చు పెట్టిన దేని గురించి నువ్వు ఇబ్బంది బాధపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఈ గడికి నీకు కష్టమైనప్పటికీ నువ్వు చేసిన పనికి రెట్టింపు ఆశీర్వాదం దేవుడు నీకు తీసుకొచ్చేస్తాడు. రెట్టింపు. అది ఎప్పుడు వస్తుందంటే నీకు ఎగ్జాక్ట్గా ఎప్పుడైతే అవసరమో అప్పుడే దేవుడు నా తెచ్చిన ముందు పెడతాడు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నువ్వు ఎవరిని అడగాల్సిన అవసరం లేకుండానే దేవుడు నీకు అది ఇస్తాడంటాను. నేను ఇంకో మాట చెప్తున్నా, నువ్వు దేవుడు పని చేశాక ప్రభువా నీ పని చేశాను నాకు ఎప్పుడు నువ్వు ఇస్తావని అడగాల్సిన పని లేదంటున్నా. So when you did a work for God with all your heart, then he is able to bless you 100 times of the work that you have done for him. నువ్వు దేవుడి కొరకు ఎప్పుడైనా ఒక పని కానీ చేస్తే నువ్వు చేసిన పనికి 100 దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నువ్వు ఆయన అడగకుండగానే. You don't need to open your mouth. ఈవెన్ నువ్వు నీ నోరు తెరిచి కూడా దేవుడిని అడగాల్సిన పని లేదు. దేవుడు నిన్ను ఆశీర్వదించగల సమర్థుడై ఉన్నాడు. నీకు కావాల్సిందల్లా ఒక్కటే, నువ్వు దేవుడిని నమ్మావా? నువ్వు ఆయన నమ్మి అడుగు ముందుకేసావా? ఆయన మీద విశ్వాసం ఉంచావా? ఆయన మీద విశ్వాసం ఉంచి అడుగు ముందుకేస్తే దీవించాల్సిన బాధ్యత దేవుడిది. ఇప్పుడు దేవుడికి నువ్వు దేవుడిని నమ్మటం వల్ల నువ్వు చేస్తున్న పని ఏంటో తెలుసా? దేవుడికి నేను తప్పక దీవించాల్సిన పరిస్థితికి ఆయన తీసుకొని వస్తాను. అందుకనే దాన్ని ఇంకే ఉండదు. అంతే కదా, నువ్వు ఆయన పని చేసి నువ్వు మెదలకుండా కూర్చుంటే ఇప్పుడు ఆయన పని చేసిన దాన్ని బట్టి నేను దీవించవలసి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు దీవించకపోతే ఆయన తప్పుగా కనబడతాడు. ఆయన తప్పుగా ఎప్పుడు ఉండడు. ఆయన దీవించేవాడుగానే ఎప్పుడు ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. See, God promised I would forsake the world. He give me the Holy Spirit, Holy Ghost. I will stay right there till he gives it to me because he promised it. దేవుడు ఆయన ప్రపంచాన్ని మొత్తం విడిచిపెట్టాడు, నన్ను ప్రపంచం మొత్తం విడిచిపెట్టమన్నాడు. ఆయన నాకు పరిశుద్ధాత్మ ఇస్తాను వాగ్దానం చేశాడు. ఆయన ఇస్తానన్నాడు కాబట్టి ఇచ్చి తీరుతాడు. అప్పుడు దాకా నేను ఓపిక పట్టాలి. అంతేనా? ఇంత మనం మాట్లాడిన గుర్తు చేసుకుందాం. యాకోబు దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలం ముందు నిన్ను కాపాడుచు ఈ దేశం నిన్ను మరలా రప్పించదను, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు యాకోబు తిరిగి తన తండ్రి ఇంటికి వచ్చేదాకా దేవుడు తోడుగా ఉండాలా వద్దా? వినబడలేదు. ఇక్కడ వచ్చిన మాట మీకు గుర్తు చేస్తా. నాకు చాలా ఇష్టం ఇది మాట్లాడటం. ఇప్పుడు దాకా మాట్లాడలేదు, ఫస్ట్ టైం మాట్లాడుతున్నా చర్చలో. నాకు చాలా ఇష్టమైన సబ్జెక్ట్ ఇది. ఏంటది? జాకబ్స్ లేడా? దేవుడు యాకోబుని ఎప్పుడు ప్రేమించాడు? ఎవరు చెప్పట్లా? నేనంటాను మరి ఫస్ట్ లవ్ అంటే ఏంటి? లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు. విన్నారు ఎప్పుడన్నా మీరు? ఈ లోకంలో ఈ పిచ్చి గుర్తుపెట్టుకుని ఇది గుర్తుపెట్టుకోండి. దేవుడు ఎప్పుడైతే యాకోబును చూశాడో, తల్లి గర్భంలోకి రాక ముందుపై చూశాడో, దేవుడు అప్పుడే యాకోబును ప్రేమించాడు. ఇప్పుడు యాకోబు మంచోడా, చెడ్డోడా, చెడిపోయినాడా, పాడైపోయినాడా, సరిగ్గా ఉంటాడా లేదా దేవుడి సంబంధం లేదు. దేవుడు ఒకటే చూశాడు, యాకోబు నేను ప్రేమించాను. పో. ఎప్పటిదాకా? అయితే ఇక్కడ మీరు మర్మం గ్రహించాల్సిన సంగతి ఒకటి ఉన్నది. ఏంటి మర్మయ్య అంటే, యాకోబు అందరి దృష్టిలో చెడ్డోడు. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఎంతమంది దృష్టిలో యాకోబు చెడ్డోడయ్యాడో, తన ఇంటికి తిరిగి వచ్చే సమయానికి అందరి దగ్గర యాకోబు మంచోడయ్యాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మనం గ్రహించాల్సిన సంగతి ఏంటంటే, దేవుడు యాకోబుని చెడ్డవాడిగా ఉన్నప్పుడే చూడటం కాదు, మంచివాడిగా ఉన్నప్పుడు తిరిగి మారిన తర్వాత కూడా దేవుడు ముందుగా చూస్తున్నాడు.
ఎందుకు యాకోబు దేవుణ్ణి ప్రేమించాడంటే యాకోబు యొక్క మొదటి దినం ఎలాగుంటాడని కాదు, యాకోబు యొక్క జీవితంలో ముగింపు దినం ఎలాగుంటాడో దేవుడు ముందుగా చూశాడు కాబట్టి యాకోబుని ప్రేమించాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఒక మాట అడగచ్చా? మనం కూడా చాలా మందిని చాలాసార్లు చూసినప్పుడు మొదట్లో మంచోడు అనుకున్నాం, తర్వాత చెప్పండి కొంచెం గట్టిగా, ముంచాడని తెలిసింది. కొద్దిమందిని మనం చూసి వీడు ముంచుతాడరా అనుకున్నాం, వాడు మనం ముంచలా తేల్చాడు. నిజమనే కదా? నా భార్య ఇప్పటికీ బాధపడతా ఉంటుంది, నేను మంచోడని, నువ్వు మంచోడు కాదనుకున్నా నేను పెళ్లి చేసుకున్న కొత్తలో, ఇదే మంచోడు అయిపోయి ఇప్పుడు అంటుంది. నేను డిసప్పాయింట్ చేశాను, సారీ అని చెప్తా ఉంటాను ఇప్పుడు. అంటే కొన్నిసార్లు మనం కొద్దిమంది మన జీవితంలో పరిచయం అయినప్పుడు మనం ఏమంటారు, ఒక ఒపీనియన్కి వస్తాం. అయితే దేవుడు ఏంటంటే, నువ్వు పరిచయం అయ్యావు కాబట్టి నీతో ఒపీనియన్కి రాడు, నువ్వు ప్రార్థన చేసావు కాబట్టి ఆయన ఒక నిర్ణయానికి రాడు. ఆయన నువ్వు భూమి మీదకి రావటానికన్నా ముందుగానే ఒక నిర్ణయం తీసేసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఇక్కడ యాకోబు గురించి కానీ ఒకసారి తీసుకుంటే, దేవుడు యాకోబుకు వాగ్దానం ఇచ్చాడు. ఏమని వాగ్దానం ఇచ్చాడంటే, యాకోబు నువ్వు అడుగుపెట్టే ప్రతి స్థలంలో నేను దీవిస్తా, నువ్వు ఏ దేశం నుంచి వచ్చావో మళ్ళా తిరిగి ఆ దేశం వెళ్ళేంత వరకు నేను నీకు తోడుగా ఉంటా, నేను నీకు చెప్పేవి నెరవేర్చు, నీకు తోడుగా ఉంటా. ఇక ఇంతకన్నా దేవుడి దగ్గర నుంచి మనకేం కావాలి? వాగ్దానాలు. ఇది మనం ఆత్మీయంగా తీసుకుంటే, ఇది భౌతికంగా దేవుడు యాకోబుతో చెప్తున్నది ఈ భూమి మీద సంగతులు. అయితే ఈరోజు దేవుడు మనతో చెప్పే మాట ఏంటంటే, అన్ని ఆత్మీయమైనవే. ఒకటి శరీర సంబంధమైన దేవుడు ఒక పక్కన ఇస్తూనే, దీంతో పాటు ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతిలో దేవుడు లాగుతూ ఉంటాడు ఎప్పుడు. చూడండి, దేవుడు భౌతికంగా నేను దీవిస్తాడు, నీకు భౌతికంగా శరీరం ఇచ్చాడు, దాన్ని బట్టి నేను దీవించాడు. అయితే ఇది తాత్కాలికమైనది. అయితే దీనిలో నీ ఉండగా నీ ఆత్మీయమైన జీవితానికి దేవుడు దీవెలిస్తున్నాడు. నిజమేనా? దేవుడు నాకు ఒక ఇల్లు ఇచ్చాడు, ఒక స్థలం ఇచ్చాడు, ఒక బండి ఇచ్చాడు. అంటే నా జీవితంలో దేవుడు ఏది ఇచ్చినా కూడా, ఇచ్చిన ప్రతి దాంట్లో దేవుడిచ్చేది భౌతికమైన ఆశీర్వాదమై ఉన్నప్పటికీ దాని వెనకాల ఆత్మ సంబంధమైన విశ్వాసాన్ని బలపరచడానికి దేవుడు నాకు ఇది ఇచ్చాడు. నేను నిన్ను ఉప్పొంగిపోవాల్సిన పని లేదు, ఎందుకంటే ఇది ఈ రోజు ఉంటుంది, మళ్ళీ పాడవుతుంది. ఇలా మాట్లాడుకుందాం. ఒక బైక్ కొన్నాం, ఎంతకాలం వాడతాం? నిలబడలేదు. కొంతమంది అంటారు, ఓహ్ దేవుడు నాకు మొబైల్ ఫోన్ ఇచ్చాడు ప్రభు, నీకు వందనాలు ప్రభు, వందనాలు ప్రభు, వందనాలు ప్రభు. ఎంతకాలం వాడతాం మొబైల్? సంవత్సరం, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు. 3 ఏళ్ళు వాడట్లేదు దేవుడు. చేంజ్, ఇంకో ఫోన్ వచ్చింది. అంటే ఇప్పుడు ఏం చేశావు? దేవుడు దీవించింది. అర్థమవుతుందా? అంటే భౌతికమైనవన్నీ కొద్ది కాలానికి ముగిసిపోతాయి. రైట్. ఒక మంచి గవర్నమెంట్ జాబ్ వచ్చింది, ఎంతకాలం ఉంటుంది? నా బాడీకి రిటైర్మెంట్ ఏజ్ ఒకటి వస్తుంది, రాగానే నన్ను పక్క ఇంక రాళ్ళు నువ్వు బయటికి పో అంటే, అప్పుడు నేనేం చేయాలా? దేవుడు నాకు ఇచ్చాడు, నేను 100 ఏళ్ళు నేను చచ్చేదాకా ఉంటానంటే ఏమంటారు? దేవుడు నీకు ఇచ్చాడు, మాకు అనవసరం, నీ బాడీ ఇంక పనిచేసి పక్క పోతే వెళ్ళకుండా పోతాను. అంటే భూ సంబంధంగా నీకు వచ్చిన ఆశీర్వాదం కొద్ది కాలము, కొన్ని సంవత్సరాలు ఉంటాయి, కొన్ని రోజులు ఉంటాయి, కొన్నేమో దశాబ్దాలు ఉంటాయి. అయితే దానికి ఒక ముగింపు ఉన్నది. అయితే ఆత్మ సంబంధంగా దేవుడికి ఇచ్చిన రక్షణ ఆశీర్వాదము దానికి ముగింపు లేదు. నిత్యరాజ్యము ముగింపు లేదు. ఆయన కృప దానికి ముగింపు లేదు, దానికి అంతమే లేదు. అటువంటివి నీవు భౌతికమైన ఆశీర్వాదాలు పొందుకున్నప్పుడు విశ్వాసము దాని వైపు నిన్ను మళ్ళించాలి, దాని వైపు నిన్ను లాగవలసి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. Say, if divine healing is promised in the Bible, ఒకవేళ పరిశుద్ధ గ్రంథంలో నీ కొరకు దైవికమైన స్వస్థతను వాగ్దానం చేయబడితే, ఐఎమ్ సిక్, ఐ విల్ స్టే దే till God gives it to me. దేవుడు నన్ను స్వస్థపరిచేదాకా నేను ఆగాలి. బైబిల్లో దేవుడు నాకు స్వస్థత ఇస్తాను, దైవికమైన స్వస్థత నీకు ఇచ్చాను అని చెప్తే, నేను దాన్ని నమ్మితే అది ఇచ్చేదాకా ఆగాలి. అయితే ఈరోజు మనమేం చేస్తామంటే, నమ్మాను కానీ ఏదో ఇంకా అవ్వట్లేదు. సరే పాస్టర్ మళ్ళీ ఇంకోసారి ప్రార్థన చేయండి. ఎన్నిసార్లు చేసినా. మొన్న ఇక్కడ ఒక చర్చ్కి వెళ్ళాను నేను, నాకు జ్ఞాపకం రావట్లా. ఒకే రోజు ఒక చర్చ్ దగ్గర నుంచి మంచిగా 2 రోజులు మీటింగ్లు చెప్పాను. మీటింగ్ ముందు ప్రేయర్లోకి వచ్చారు, మీటింగ్లో ప్రేయర్కి వచ్చారు, అయిపోయాక ప్రేయర్కి వచ్చారు, తర్వాత ఇంటి దగ్గర ప్రేయర్కి వచ్చారు, తర్వాత ఇంటికి తీసుకుపోయి ప్రేయర్ చేయించుకున్నారు ఒకే వ్యక్తి. ఇన్నిసార్లు ఏం చేయను ప్రేయరు. ఇంకా ఘోరమైన సంగతి ఏంటంటే, వాళ్ళ పాస్టర్ వచ్చి పాస్టర్ కొంచెం ప్రార్థన చేయండి పాస్టర్ గారు. ఎన్నిసార్లు? నువ్వు నమ్మితే నీకు ఒక్కసారి ప్రార్థన కాదు. ఈరోజు మన సమస్య ఏంటో తెలుసా? నమ్మలేక అనేక సార్లు ప్రార్థనలు అడుగుతున్నాం. అసలు నువ్వు ప్రార్థనలోకి రావటానికన్నా ముందుగానే నమ్మితే దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. ప్రభుత్వ వర్తమానం విన్నారా మీరు?
చదివారు ఎప్పుడన్నా? ఆ చదివితే ఎలాగుంటుందంటే, ఆ ప్రేయర్ కార్డులు తీసుకొని వస్తారు కదా! ఆ ప్రేయర్ కార్డులు తీసుకొని వచ్చిన వాళ్ళకన్నా కూడా కార్డులు లేకుండా ప్రేయర్‌కి వచ్చే వాళ్ళు ఎక్కువ మంది స్వస్థత పడ్డారు. ఆ ప్రార్థన వరుసలో వచ్చిన వాళ్ళకన్నా రాకుండా దూరంగా ఆగిపోయిన స్వస్థత పొందుకున్నారు. మరి దానికేమంటారు ఇప్పుడు? అంటే విశ్వాసం ఎలా కలిగి ఉంటున్నావు అన్న దాని మీదే నీ స్వస్థత ఆధారపడి ఉన్నది. అలాగే ఈరోజు నీ ఆర్థికమైన స్థితి బాగోలేదు అంటే నువ్వు దాన్ని ఎలాగ నమ్మావో, అది వచ్చేదాకా నువ్వు ఎలాగ ఎదురు చూస్తున్నావో దాని మీదే నీ ఆశీర్వాదం ఆధారపడి ఉన్నది. ప్రతి ఒక్కటి నీ దగ్గరికి రాగలదు నువ్వు ఓపిక పడితే. ఆమేన్. బైబిల్ చెప్తా ఉన్నది. See, delight yourself in the Lord and he will give you the desires of your heart. ఏంటండి అది? కీర్తనలో ఒక మాట ఉంది, 37:4 కీర్తనలో ఒక మాట ఉన్నది. నీ హృదయ వాంఛలను దేవుడు నెరవేరుస్తాడు. నీ హృదయ వాంఛలను దేవుడు నెరవేరుస్తాడు. చదవండి అమ్మా. ప్రైజ్ ది లార్డ్. ఏం తీరుస్తాడు ఆయన? ఇక్కడ ఒక మాట చెప్పాలి మీకు. హృదయ వాంఛలు అంటే దేవుడు ఏం తీరుస్తాడు? ఇఫ్ గాడ్ ప్రామిస్ టు గివ్ మీ ద డిజైర్ ఆఫ్ మై హార్ట్ అండ్ ద డిజైర్ ఆఫ్ మై హార్ట్ ఈస్ ద రైట్ థింగ్. ఒకవేళ దేవుడు నా హృదయ వాంఛలు తీరుస్తానంటే ఆ దేవుడు తీరుస్తాన్న హృదయ వాంఛలు ఏమైనా నా లోపల కానీ ఉంటే అది సరైనది అయితేనే దేవుడు తీరుస్తాడు. నాకు ఏదంటే అది వచ్చింది కదా అని చెప్పి మొన్న కూడా మీకు చెప్పాను. ఒక దేవత ఉంది, మరి ఆ దేవత ఫీల్ అవుతలేదు, తెలియట్లేదు నాకు. గొంతెమ్మ అని ఒక ఆమె ఉన్నది. విన్నారా మీరు? మీరు ఇటు సైడే ఉంటుంది. గొంతెమ్మ కోరికలు అంటారు, తెలుసా మీకు? దానికి అయిపోవటం ఉండదు, అన్లిమిటెడ్ అనమాట. అది ఇది తీరితే ఇంకోటి, ఇది తీరితే ఇంకోటి, ఇది తీరితే ఇంకోటి. మీరు చూడండి, అప్పుడప్పుడు కొద్దిమంది ఇళ్లలో మనుషుల ఒంట్ల మీదకి దెయ్యాలు వస్తుంటాయి. వచ్చేమడుగుతాయి? బిర్యానీ అడుగుతుంది, తర్వాత ముందు బాటలు అడుగుతుంది. చాలా మంది ఇవన్నీ పెడతా ఉంటారు. ఎప్పుడైనా ఇంటి పేపర్లు అడిగితే మాత్రం రాయరు. ఎందుకని? చూడండి, ఒక వ్యక్తి చచ్చిపోతే చచ్చిపోయినోడికి మందంటే ఇష్టమంటే శ్మశానంలో వాడిని తీసుకెళ్ళి పూడ్చిపెట్టేటప్పుడు ఏమేస్తారు సమాధిలో? బిర్యానీ ఇష్టమంటే, ఇల్లు ఇష్టమైతే ఏరా ఏమ్మా, వాడికి ఏది ఇష్టమో అది ఇచ్చేయాలిగా మరి. అదే దెయ్యం ఒంటి మీదకి వచ్చి అడిగితే మొత్తం అన్నీ చేస్తారు మళ్ళా. మీకు మాట చెప్తున్నా, మీ బలహీనతల కోసమే పడిపోయిన దూతలు దెయ్యాలాగా వస్తారు. ఆ చచ్చిపోయిన చూపించి ఆ పడిపోయిన దూత వాళ్ళకి ప్రవర్తించి మిమ్మల్ని పిచ్చోళ్ళని చేసి కాసేపు నవ్వుకొని ఎగతాళి చేసి అక్కడి నుంచి పోతారు. వాళ్ళ కోరికలు తెచ్చుకొని పోతారు. ఈరోజు దేవుడు అంటున్నా, దేవుడు అటువంటి కోరికలు తెచ్చే దేవుడు కాదు. మన దేవుడు అవసరాలు తెచ్చే దేవుడు, కోరికలు తెచ్చే దేవుడు కాదు. కాబట్టి నువ్వు కలిగి ఉన్నది ఏదైతే సరే నీవు ఏదైతే హృదయం మందు కలిగి ఉన్నావో ఆ కలిగి ఉన్నది దేవుని చిత్తానుసారమైనది అయితేనే దేవుడు దీవిస్తాడు. ఇది మనం జ్ఞాపకం పెట్టుకోండి. కాబట్టి ఈ రోజు చాలా మందికి ఒకటి ఉన్నది, జనవరి 1 ప్రభా ఈ సంవత్సరం అయ్యేలోపు ఇది నువ్వు చేసేయాలి ప్రభా, ఇది నాకు ఇచ్చేయాలి ప్రభా అని చెప్పి కాసేపులో మనం ప్రార్థన చేస్తాం. ఇది ఎలాగైనా జరిగిపోవాలి ప్రభా అని ప్రార్థన చేస్తాం. అయితే జ్ఞాపకం పెట్టుకోండి, అది జరిగిపోతుంది వాక్యానుసారం అయితే, అది దేవుని చిత్తానుసారం అయితే జరుగుతుంది. అది ఖచ్చితంగా నీ హృదయంలోంచి వచ్చిన అవసరమైతే దేవుడు అది నీకు నెరవేరుస్తాడు. చూడండి, దేవుడు యాకోబుకు వాగ్దానం చేసి, యాకోబు నేను నీకు తోడుగా ఉంటా, నేను నీకు చెప్పినవన్నీ జరిగేంత వరకు నేను నీ పక్షమున ఉంటా అని దేవుడు యాకోబుకు వాగ్దానం చేశాడు. ఈ రాత్రి నేను చెప్తున్నా, దేవుడు యాకోబుకు మాత్రమే కాదు, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కడికి వ్యక్తిగతంగా వాగ్దానం చేశాడు. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు బిలీవ్ దెన్ యూ కెన్ బిలీవ్. ఇట్ విల్ బి పాస్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు చేసిన వాగ్దానంగా నువ్వు నమ్మినట్లయితే నా జీవితంలో చేస్తాడని ఖచ్చితంగా దేవుడు దాన్ని చేస్తాడు. నువ్వు కేవలం ఓపిక పెట్టు. కొద్దిమంది అంటారు, ఎంతకాలం అయింది ఇంకా ఓపిక పెట్టు, ఎంతకాలం ఎంత ఓపిక పెట్టు. ఎంతమంది అన్నా నువ్వు దేవుడిని నమ్మితే ఓపిక పెట్టు. నేను ఎప్పుడో ఒక మాట వింటామంటే తరచుగా, వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమోనండి, వీళ్ళు ఏమన్నా అనుకుంటారేమోనండి. ప్రత్యేకించి ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేసే విషయంలో అందరూ మమ్మల్ని అడుగుతున్నారండి, అందుకని మమ్మల్ని పెళ్లి చేద్దాం. ఎవరు అనుకుంటున్నారు? అడుగుతున్నారండి అందరూ, అందుకని పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. అసలు అదేం సమాధానం? ఇప్పుడు వర్తమాన సంఘాలకు కూడా తయారైనాయి. అందరూ క్రిస్మస్ చేయకపోతే ఏమని అనుకుంటారు పాస్టర్, అందుకని మేము క్రిస్మస్ చేస్తాం. ఇదేంటిది?
ఎవడో అనుకుంటాడని నువ్వు సీటు ఏంటి? అదే అంటున్నాను, క్రిస్టియానిటీ అంటే ఎవడో ఏమో అనుకుంటాడని కాదు, దేవుడు ఏమనుకుంటాడు, ఇది వాక్యమా కాదా? 100 మంది 100 రకాలని, 1,00,000 మంది 10,00,000 రకాలు కానీ నీవైతే దేవుడు చెప్పినట్టే ఉండాలి. నువ్వు అలాగ ఉంటేనే నువ్వు వర్తమాన విశ్వాసమైనట్టు. కాసేపు ఇటు పక్కనే, కాసేపు అటు పక్కన. ఈ రోజు ఇంకా ఊగుతానే ఉన్నాం, ఉయ్యాల్లో ఊగుతా ఉన్నాం. కాసేపు అటు, కాసేపు ఇటు, కాసేపు అది, కాసేపు ఇది. ఓ బయటకు చూస్తేనేమో గంభీరంగా ఉంటాం, అంత వర్తమానం, అంత వర్తమానం, అంత వర్తమానం. లోపల చూస్తే లోపల చూస్తే ఒక మాట చెప్తా, మన ఇంట్లోకి అడుగు పెడితే మన వర్తమానంగా తెలిసిపోతుంది. మన ఒంట్లోకి అడుగు పెడితే మన వర్తమానంగా తెలిసిపోతుంది. ఈరోజు దేవుడు చూసేది నీ హృదయం. నీ హృదయం ఎంత యథార్థంగా ఉందో నీ ఇల్లు అంతే ఉంటుంది, నీ కుటుంబం అంతే ఉంటుంది. నేను ఇంకొకటి విమర్శ చేయక్కర్లా, నన్ను నేను విమర్శ చేసుకుంటా ఉంటేనే నాకే అన్ని తప్పులు కనిపిస్తూ ఉంటాయి. ప్రతిరోజు మనం సరి చేయబడుతున్నాం, సరి చేసుకుంటానే ఉంటున్నాం. ఆయన వచ్చేదాకా సరి చేయబడతానే ఉంటాం. అయితే వదిలేసుకుంటూ పోతున్నాం, మనం ధన్యులము. ఒక్కొక్క దాన్ని మనం విడిచిపెట్టిపోతున్నామా, మనం ధన్యులం. ఈరోజు మనకి కావాల్సింది అదే. మన హృదయంలో ఏం కోరికలు ఉన్నాయి దేవుడు తెచ్చాలని కాదు, కానీ ప్రభా నా హృదయంలో ఏం చెడ్డది ఉంది ముందు అది బయట పంపించు. నువ్వు ఎట్లాగో తీర్చేవి, ఎట్లాగో నువ్వు తీరుస్తావు. అయితే నా లోపల ఇవి ఉండగా నేను నీ రాజ్యానికి రాలేను. నాకు చూడండి, మనం కోరికలు అన్నీ తీరాక తెచ్చిపోతామా, ముందు తెచ్చిపోతామా? నిజం చెప్పండి, మన కోరికలు తీరతాయి అసలుకి? ఓ మాట అడుగుదామండి. చిన్నప్పుడు మనం ఏం కోరుకున్నామంటే, స్కూల్కి వెళ్ళటానికి ఏం కావాలి జాయ్? సైకిల్ కావాలి. కొంచెం పెద్ద అయ్యాక అకులు ఎక్కడ కనబట్టలేదు, బయట ఉన్నాడు లోపల. అకుల్ని అడిగితే అకులు సైకిల్ వేసుకెళ్తావు, కాలేజీకి వెళ్తే ఏమంటాడు? ఏం పాస్ గారు ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇప్పుడు నేను కాలేజీకి వెళ్తున్నాను. అవునా? ఇప్పుడు కాలేజీకి ఏం బైక్ కావాలి? సరే నేను అంటాను, ఏ బజాజ్లోనో ప్లాటినమో డీల్లో ఎల్ఎక్స్. అంటే అది కాదు పాస్ గారు, కొంచెం స్పోర్టీగా ఉండాలి అంటాడా లేదా? చెప్తున్నాను. సరే స్పోర్ట్స్ బైక్ వాడుతూ ఉన్నాం, పెళ్ళయింది, కొంచెం పెద్దోడయ్యా, ప్రశాంత్ బైక్ తీసుకున్నాడు. ఏం బైక్ పాస్ గారు, ఇప్పుడు మంచి కార్ ఏదో. ఏం జరుగుతున్నది ఇక్కడ అంటే, ప్రతిసారి నీ వయసు పెరుగుతున్న కొద్దీ నీ ఆలోచన పెరుగుతూ ఉంటే, నీ ఆలోచనలు పెరుగుతున్నప్పుడు నీ కోరికలు స్థిరంగా ఉండవు. అందుకని కోరికలు అయిపోవటం అనేది లేదు. చచ్చిపోయేంత వరకు నీ కోరికలు ఉంటానే ఉంటాయి. అందుకని కోరికలకు అంతం లేదు. తీసి దాన్ని పక్కన పడి, ఇంకా ఆ సబ్జెక్ట్ మనది కాదు, ఇంకా అది ఎండ్లెస్. దాన్ని మనకు మార్చలేము, అదేమి మన స్థిరంగా ఉండేది కాదు, తీసేయి. ఇప్పుడు అసలు పక్క వద్దాం. ఇప్పుడు నీ జీవితంలో దేవుడు పక్కన నిలబెట్టడానికి కావాల్సిన అర్హత నీకు ఎంత ఉన్నది అంటే, నువ్వు జీవించిన విధానం ఏదైతే ఉన్నదో అది అర్హత అయి ఉన్నది. అదేనా? నేను ఎంత జీవించాను ఇప్పుడు, ఎంత జీవించాను కాసేపు దేవుడి పక్కన, అంటే వాక్యం పక్కన జీవించే జీవితం రెండు పక్కన పెడితే నేను ఎంత జీవించానో తెలిసిపోతున్నది. రైట్, మాట్లాడుకుందాం ఇప్పుడు. ఈ సంవత్సరం మనం 10 ఏళ్ల జీవితం మాట్లాడద్దు, 20 ఏళ్ల జీవితం మాట్లాడద్దు. మన భక్తి జీవితంలో ఈ సంవత్సరము మనం ప్రార్థన చేసిన రోజులన్నీ, 1 గంటకి పైగా మనం ప్రార్థన చేసిన రోజులన్నీ ఈ సంవత్సరంలో. సుమారుగా ఒక 100 రోజులు ఉంటాయి అన్నోళ్ళు చేయొద్దండి, ఒకసారి చూస్తాను కోరుకునే, నాకు కొంచెం ధైర్యం తెచ్చుకోవడానికి. కానీ మనమందరం వర్తమాన విశ్వాసులు. నీ తప్పు, నీ తప్పు, నీ బాప్రేజ్ తప్పు, నీ బాత్ తప్పు, లోదరం తప్పు, వెస్లీ తప్పు, ఆ తప్పు. 100 రోజులు ప్రార్థన చేశా, 360 రోజులు అంటే సమాధానం నిల్లు, ఆవేశం మాత్రం ఫుల్. పరలోక రాజ్యం వెళ్ళాలని కోరిక, హృదయ వాంఛ ఫుల్, కానీ వెళ్ళటానికి కావలసిన ప్రార్థన నిల్లు. ఎట్లాగా మనం? నేను అందుకే అంటున్నాను, ఈ సంవత్సరం మీరు నిర్ణయం తీసుకుంటే నేను మీ నిర్ణయానికి కోసం ప్రిపేర్ చేస్తాను మిమ్మల్ని. నేను వేరే ఏంది కాదు, నా నిర్ణయం అంతా ఒక్కటే. కనీసం ఈ సంవత్సరం ఆ పక్కనోడిని ఈ పక్కనోడిని చూడక మళ్ళీ ముఖం మళ్ళీ అర్థం చూసుకుందాం. అది ఒక్కటి, అది కూడా నిర్ణయం తీసుకోమాకండి దయచేసి. నిర్ణయాలు మీరు పాటించరు కాబట్టి నిర్ణయాలు తీసుకోవద్దు. ఏంటంటే నా బాధ, ఇతరులు మనం చుట్టంలో బిజీ అయిపోయి, ఇతరుల తప్పులు ఎత్తడంలో బిజీ అయిపోయి మన గురించి మనం మర్చిపోయాం. మన గురించి మనం ఏమనుకున్నాం, నేను పరిశుద్ధుడు అనేసుకుంటున్నాం. కొన్ని చోట్లకి పోతే ఈరోజు ఎలాగ ఉండదంటే, మేము పరిశుద్ధులం ఆల్రెడీ, వీళ్ళేం చెప్తున్నారు, వీళ్ళు అసలు వీళ్ళు వర్తమాన సంఘం అని వీళ్ళు. ఇంకా కొద్దిమంది అయితే మేము ఆల్రెడీ ఎత్తబాటులోకి వెళ్ళిపోయాం, మీరేంటి ఇంకెక్కడే ఉన్నారు.
నేనంటే దయచేసి మీ పరిశుద్ధత మాకు వద్దు, మాకు వాక్యంలో ఉన్న పరిశుద్ధత చాలు, వర్తమానం యొక్క పరిశుద్ధత చాలు. కాబట్టి నేనేమంటానంటే ఇతరులతో మనం పోల్చుకోవద్దు. మనం ఏదన్నా పోల్చుకుంటే నిజంగా దేవుడు యొక్క వాక్యం మనకిచ్చాడు, ఆయన వర్తమానం మనకిచ్చాడు, దాంతో మనం పోల్చుకున్నాం. సరిచేయబడాలి ఈ సంవత్సరం ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా సరిచేయబడాలి. నేను నమ్ముతున్నా ఇది సరిచేయబడే సంవత్సరంగా మన జీవితంలో ముద్రేయబడాలి. ఆయన కృప కింద మాత్రం మనం నడవాలా. దావీదు దేవుడు చెప్పిన మాట మీకు జ్ఞాపకం చేస్తాడు, ప్రాఫెట్ చెప్పిన మాట మీకు జ్ఞాపకం చేస్తాడు. ద రిజర్వేషన్ ఆఫ్ జీసస్ అన్న మెసేజ్ అంటున్నాడు, I want to speak the expansion of the time or expanding the time. మన సమయం పొడిగించబడుతా అనే దాని గురించి మాట్లాడదామని ఆశ కలిగి ఉన్నాను. ఎందుకని ఏమంటున్నాడంటే చెప్తాను. How that in the heavens God had the ladder hooked to his throne. మీరు గమనిస్తే యాకోబు యొక్క నిచ్చెన ఒక కొన ఆ సింహాసనానికి అంటుకొని ఉన్నది, లంగరేయబడింది సింహాసనానికి. ఆ రెండో కొన యేసుక్రీస్తుకి లంగరేయబడింది. ఆయన అంటాడు, ఇది ఈ మధ్యలో నువ్వు ఉన్నామన్నాడు. ఎక్కడున్నాం మనం ఇప్పుడు? ఆ నిచ్చెన యేసుక్రీస్తు, ఆ నిచ్చెన ఒక కొన ఆయన ఒక సింహాసనానికి తగిలిచ్చున్నది, ఇంకో కొన యేసుక్రీస్తు తగిలిచ్చున్నది. ఈ మధ్యలో నువ్వు ఉన్నావు. నేనంటే నీకు అంతకన్నా సేఫ్ ప్లేస్ భూమి మీద ఉన్నదా? లేదండి. అక్కడ ఒక మాట చూడండి, and had to hook unto earth in his son Christ Jesus and put us in between it. ఒక పక్కన ఆయన కుమారుడైన యేసుకున్నది, ఇంకో పక్కనేమో సింహాసనం వేస్తున్నది. ఆ మధ్యలో దేవుడు మనల్ని పెట్టాడు. దేర్ ఈజ్ నో వే ఆఫ్ గెటింగ్ అవే. అక్కడి నుంచి నువ్వు పడిపోవటం, జారిపోవటం అనేది లేదు. దట్స్ ఆల్ ఈజ్ జస్ట్ గాడ్. దేవుడు కలిగి ఉన్నది అదే మన విషయంలో. ఇక్కడ ముఖ్యమైన సంగతి ఉంది, సంతోషంగా ఒక మాట ఉన్నది. అండ్ దెన్ బిసైడ్స్ టు బి షూర్ దట్ వీ హ్యావ్ ఏ నైస్ కంఫర్టబుల్ ట్రిప్. ఎంతమందికి అర్థమైందన్నమాట? ఆయన అంటున్నాడు, ఆ ఉయ్యాల్లో నువ్వు మధ్యలో ఉన్నావు అంత మాత్రమే కాదు, కానీ ఆ ఉయ్యాల్లో ఆయన చేరేంత వరకు ఆ ప్రయాణం అంతట్లో నువ్వు ఒక మంచి ప్రయాణం కలిగి ఉన్నావు అన్నాడు. కంఫర్టబుల్ ట్రిప్, సౌకర్యవంతమైన ప్రయాణం నువ్వు కలిగి ఉన్నావు అన్నాడు. ఎప్పుడైతే నువ్వు దేవుడి యొక్క చేతుల లోపలికి వచ్చావో, ఆయన యొక్క సన్నిధిలోకి వచ్చావో, ఆయన యొక్క చిత్తంలోకి వచ్చావో, ఆయన యొక్క ఆలోచనలోకి వచ్చావో, ఆయన యొక్క కృపలోకి వచ్చావో, ఆయన యొక్క రక్తంలోకి వచ్చావో, అప్పుడు నువ్వు అన్నిటికన్నా భూమి మీద అత్యంత సౌకర్యవంతమైన స్థితిలో ఉంటావు. నువ్వు 100 ఏసీల మధ్యలో సెంట్రల్ ఏసీలో ఉన్నా కూడా నీకు సౌకర్యం ఉండకపోవచ్చు. నువ్వు 100 పరుపుల మీద పడుకోనికి సౌకర్యం ఉండకపోవచ్చు. అన్ని రకాల భోజనం నువ్వు చేస్తే సౌకర్యం ఉండకపోవచ్చు. అయితే దేవుడు యొక్క సన్నిధిలోకి వచ్చాక అదే నీకు అత్యంత సౌకర్యవంతమైనది. ఆయన కృప నీకు అత్యంత సౌకర్యవంతమైనది. ఆయన హస్తము చాచడమే అన్నిటికన్నా సౌకర్యవంతమైనది. ఎందుకో బైబిల్ చెప్తా ఉండేది, వర్తమానం అంటుంది, నీవు అక్కడ ఉంచబడి ఉన్నావు. లార్డ్ దేవుని యొక్క నామానికి మహిమ కలిగిన గాక. ఒక మాట మీకు జ్ఞాపకం చేయండి. See, find out that what you have got. If something gets just a little high up, that I can't reach it. ఒకవేళ నీ జీవితంలో ఏదైనా నువ్వు అందుకోవటానికన్నా ఇంకా పైన ఉంటే, ఈరోజు మనం ఏం చేస్తామంటే చూడండి, ఎస్పెషల్లీ ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ దిస్ యంగ్ జనరేషన్ టునైట్. యవనస్తుల గురించి రాత్రి మాట్లాడుతున్నా. ఎటువంటి యవనస్తులకు ఈరోజు ఉన్నారంటే, నా మీద కోప్పడ్డప్పుడు ఒక మాట మీద చెప్పాలి. ఆ టేబుల్ మీద అది ఉంది తీసుకురా అంటాం మనం. వీళ్ళు ఆ టేబుల్ దగ్గరికి వెళ్తారు, లేదు అక్కడే ఉంది చూడండి, చూసా, లేదు. నిజమా కదా? ఏంటి సమస్య? వాళ్ళకి నువ్వు చెప్పింది చెప్పినట్టుగా ఉంటేనే చేస్తలే, అది చేయడం. అది ఇలా జరిగింది. ఇంతకుముందు మనకి ఏంటంటే ఇంట్లో ఎక్కడైనా పెట్టేవాడు ఇల్లంతా ఎదిగి తెచ్చేవాళ్ళం. ఇప్పుడు అలా లేదు. వచ్చి నువ్వు వెతుకు. ఇప్పుడు మాట మీద చెప్తా, ఇప్పుడు జనరేషన్కి దేవుడు ఏం చేస్తారంటే, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఇది మీకు బాధ పెట్టట్లా, మీ భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాను. దేవుడు మీకు కావాల్సినవి మీకు అందడానికన్నా కొద్ది గతిలో పెడుతున్నాడు. ఇప్పుడున్న యూత్ ప్రైస్ ఏంటో తెలుసా? చేయి చేస్తే అందాలా, లేకపోతే వదిలేయాలా. అందుకని దేవుడు ఎక్కడ పెట్టాడు అవకాశాలని?
కొంచెం పైన పెట్టాడు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? కొద్దిగా పైన పెట్టాడు. నువ్వు కొద్దిగా పైన పెట్టాలంటే ఒక నిచ్చెన వేసుకుని ఎక్కాలి, ఒక మెట్టు ఎక్కాలి, ఒక స్టూల్ వేసుకుని ఎక్కాలి. అయితే ఏంటరా, నువ్వు పైకి ఎక్కటానికి మార్గం కింద ఉన్నది. ఏంటి కింద ఉన్న మార్గం అంటే ప్రార్థన. ఈరోజు యవ్వనస్తులకి లేనిది జీరో ఏంటంటే, ధైర్యంగా చెప్తారు ఈ మాట, ప్రార్థన. ఏ ప్రార్థన అంటే మోకాళ్ళ ప్రార్థన. ఇళ్లల్లో మోకాళ్ళ ప్రార్థన చేస్తా ఉంటే నేను గమనిస్తా ఉన్నా, తల్లి తండ్రి బయటకు వెళ్ళిపోతుంటారు, పిల్లలు బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. ఒకళ్ళు ప్రార్థన చేస్తే ఇంట్లో వాళ్ళు మిగతా వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు. అమ్మ ఈమె స్టార్ట్ చేసింది బయటికి వెళ్ళిపోతారు, అయ్యా ఆయన స్టార్ట్ చేస్తే ఇంట్లో బయటికి వెళ్ళిపోతున్నారు. అయితే మీకు ఇప్పుడు తెలియదు, ఆ ప్రార్థన అవసరం వచ్చినప్పుడు అప్పుడు ఏరటం బిగిన్ అవుతుంది. నేను ఈ రోజు కూడా ధైర్యంగా ఒక మాట చెప్పగలను. ఈ రోజు కూడా ధైర్యంగా ఒక మాట చెప్తా. మనం చేసిన ప్రార్థన మళ్ళా మనకి తిరిగి వస్తుంది. మనం చేసిన ప్రార్థన మళ్ళా మనకు తిరిగి వస్తుంది. మీరు చదివారు లేదు, వర్తమానంలో ప్రోడిగల్స్ అని ఒక పుస్తకం ఉంటుంది. వీలైతే ప్రతి యవ్వనస్తుడు చదవాల్సిన పుస్తకం. తెలుగులో రాలా, దేవుని కృప అయితే ఈ సంవత్సరం తెలుగులో నేను వేద్దాం అనుకుంటున్నాను యూత్ క్యాంప్ వచ్చే లోపు. ప్రోడిగల్స్ నిర్లక్ష్యపు కుమారుడు. ఏంటంటే ఆ వర్తమానం ఒక ఉద్దేశము, పిల్లోడు మొత్తము వదిలేసి తెగేసుకుని ఇంట్లోంచి మొత్తం వచ్చి తీసుకొని పోతే ఆ తల్లి మాత్రం ఇంట్లో ప్రార్థన ఆపల. ఆ తల్లి ఇంట్లో ప్రార్థన ఆపలేదండి. పిల్లోడు బయటికి వెళ్ళాడు, డబ్బులు మొత్తం ఖర్చు పెట్టాడు, పాడైపోయాడు, తినటానికి లేని పరిస్థితి, ఇంటికి రాలేని పరిస్థితి, పందులకి కాపలాగాడే బయటికి పోయాడు. ఆకలికి తట్టుకోలేక పందులు పొట్టు తింటుంటే ఆ యజమాని వచ్చి నెట్టి, నువ్వు తింటే వల్ల నాకు నష్టమే, పందులు తింటే అవి కండ పెట్టి నాకు రేట్ వస్తుంది, నువ్వు తింటే నాకు ఏ రేట్ వస్తుంది, కిందకి నెట్టేస్తే, అప్పుడు ఆ పిల్లోడు చెప్పిన మాట ఉంటుంది, వర్తమాన పుస్తకంలో మాట ఉంటుంది. పిల్లోడు అంటాడు, అమ్మా నాకు నీ ప్రార్థన ఇప్పుడు వినబడుతుంది అంటాడు. ఇంట్లో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తే లేచి వెళ్ళిపోయేవాడు, ఇంక స్టార్ట్ చేసింది రా బాబు ఏమో ప్రార్థన అని. అయితే సమస్య రాగానే అంటున్నాడు, అమ్మ ఇప్పుడు నాకు నీ ప్రార్థన వినబడుతుంది, నాన్న నాకు నీ ప్రార్థన వినబడుతుంది అంటాడు. అప్పుడు దాకా కనబడిన దేవుని యొక్క దూతలు ఆ పిల్లోడికి కింద పడేసి అతను నెట్టేగానే ఆ దూతలు ఇద్దరు రెండు పక్కన కనిపించారు. అయితే ఆశ్చర్యం ఏంటంటే, వాళ్ళ అమ్మ చేసిన ప్రార్థన వలన ఆ పిల్లోడు ఇంట్లో నుంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి ఆ దూతలు పక్కనే ఉన్నారు. అయితే ఆ పిల్లోడికి ఎప్పుడు కనిపించారంటే, నేను మా ఇంటికి తిరిగి వెళ్ళాలి అనుకున్నాడు చూసారా, అప్పుడు ఆ దూతలు కనబడ్డారు. అప్పుడు తల్లి ప్రార్థన జ్ఞాపకం వచ్చింది. అప్పుడు అన్నాడు, దూతలారా నాకన్నా ముందు మీరు వెళ్ళగలరు కాబట్టి మా అమ్మకి చెప్తారా నేను వస్తున్నానని, మా నాన్నకి చెప్తారా నేను వస్తున్నానని. అంటే నువ్వు బాధల్లోకి వచ్చాక, కష్టాల్లోకి వచ్చాక, ఇబ్బందుల్లోకి వచ్చాక, శోధనలోకి వచ్చాక అప్పుడు నీ తల్లిదండ్రులు ప్రార్థన జ్ఞాపకం వస్తుంది. అప్పుడు నీకు ప్రార్థన చేయాలనిపిస్తుంది. అయితే నేనేమంటానంటే, అవి వచ్చేదాకా నువ్వు ఆగటం ఎందుకు, ఈ రోజే నువ్వు ప్రార్థన ప్రారంభిస్తే మేలు కదా. ఆ శోధన వచ్చాక నువ్వు బాధపడి ఏడ్చి కన్నీరు గాచి ప్రార్థన చేసేదానికన్నా, ప్రభువా శోధనలో పడనీకు నన్ను కాపాడని నువ్వు వాక్యానుసారంగా ముందుకు పోతే, ప్రార్థనాపూర్వకమైన జీవితంగానే కలిగి ఉంటే నువ్వు మొట్టమొదటి ఆ బాధలు తప్పించుకుంటావు కదా. శోధనలో పడ్డాక ఈరోజు పాస్టర్ గారు మేము పడిపోయానండి, అచ్చపడిపోయానండి, ఇచ్చపడిపోయానండి, అక్కడ పడిపోయాను, ఇక్కడ పడిపోయాను, ఇన్ని చెప్పే బదులు ప్రార్థనలో పడిపోరాదా, వాక్యంలో పడిపోరాదా, విశ్వాసంలో పడిపోరాదా, దేవుళ్ళలో పడిపోరాదా, క్రీస్తు ఒళ్ళో పడిపోరాదా, ఆయన పాదాల దగ్గర పడిపోరాదా, ఆ రక్తంలో పడిపోరాదా, ఆయన కృపలో పడిపోరాదా, ఎత్తబాట్లో పడిపోరాదా. లోకంలో పడిపోవడం ఎందుకు, అక్కడ ఇక్కడ పడిపోవడం ఎందుకు, ఆలోచనకి పడిపోవడం ఎందుకు, ఆ సంగతి ఈ సంగతిలో పడిపోవడం ఎందుకు, కానీ దేవుడు యొక్క వాక్యంలో, ప్రార్థనలో, విశ్వాసంలో, కృపలో, ఆ శక్తిలో, బలములో, దీవెనలో, ఆశ్వాల్లో దాని లోపల పడిపోతాడు, క్షేమంగా పొరలోకి వెళ్ళిపోతావు కదా. కాబట్టి ఆయన వచ్చే లోపే అపవాది నిన్ను ఏ రకంగా వాడు పట్టుకోవాలని దాడి చేస్తున్నాడు, వాటిలో పడే లోపే నువ్వు దేవుడు యొక్క చిత్రంలో పడిపోతే, ఆయన చేతిలో పడిపోతే. చూడండి, ప్రాఫిట్ ఒక మంచి మాట చెప్తాడు, భవిష్యత్తు ఎవరి చేతిలో ఉన్నదో నేను నా చెయ్యి ఆయన చేతిలో పెట్టాను. మనం ఎవరి చేతిలో పెట్టాం? మన చెయ్యి ఎవరి చేతిలో పెట్టాం? మనం అసలు ఎవరి చేతిలో పెట్టాం? దేవుడి చేతిలో కూడా పెట్టాం. ఎందుకంటే దేవుడి చేతిలో పెట్టాయంటే మిగతా చేతులు తీసేయాలి. మనం ఇక్కడ చేయబెట్టాలి, అక్కడ చేయబెట్టాలి. ఆదివారం ఏమో దేవుడి చేతిలో చేయబెట్టాలా, ప్రభురాత్రి భోజనం దేవుడి చేతిలో చేయబెట్టాలా. ఎక్కడ మాటలు మీకు అర్థమవుతున్నాయా? దేవుడు యొక్క చిత్తంలో నీ ఉండగా, నీ ఆలోచనలో ఆయన పైన ఉండగా, నువ్వు ఆయనలో ఉండగా, నువ్వు ఎక్కడ తప్పిపోవు, పడిపోవు, జారిపోవు. అది కదా మనకి ప్రాముఖ్యమైనది.
కాబట్టి మనం బాగుండగానే, బతికుండగానే, ఆలోచించే వారికి ఉండగానే, ఇంకా క్రైస్తవులకు ఉండగానే, నా ఆలోచన ఏంటంటే మన చెయ్యి ఆయన చేతిలో పెడతాం. పెడదామంటారా? ఏమో సిద్ధంగా లేరు ఇంకా కూడా. ప్రైజ్ ది లార్డ్. చీకటి మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక్క దేవుడు ఒక్క మెట్టు పైన అన్నిటిని పెడుతున్నాడు ఈరోజు. ఎందుకని పెడుతున్నారు అంటే, ఆ ఒక్క మెట్టుకి వెళ్తాను చూడండి, అక్కడ ఒక మాట ఉన్నది. గెట్ జస్ట్ ఎ లిటిల్ అప్ హై, లిటిల్ హై అప్ దట్ ఐ కెనాట్ రీచ్. నేను అందుకోవడానికి వీళ్ళందరికీ ఒక్క మెట్టు ఎక్కువ ఉండదు. ఐ విల్ గెట్ ఇట్, ఐ విల్ గెట్ మీ ఏ స్టెప్ ల్యాడర్ అండ్ క్లైమ్ అప్ టు ఇట్. ఒక ఏదైనా చిన్నది, ఒక స్టూలో ఒక నిచ్చెన ఏదైనా చిన్నది ఒకటి అది ఎక్కితే అందుతుంది. అది నాకు కావాలి, అది కావాలని చేద్దాం. ఇఫ్ సంథింగ్ సీమ్స్ ఎ లిటిల్ అవుట్ ఆఫ్ రీచ్ ఇన్ ది బైబిల్ దట్ గాడ్ హ్యాస్ ప్రామిస్. ఒకవేళ దేవుడు బైబిల్ నీకు ఏదైనా వాగ్దానం చేస్తే అది నీకన్నా కొద్దిగా దూరంగా, కొద్దిగా ఎత్తులోగా ఉంటే, ఐ విల్ స్టే ఆన్ మై నీస్. అప్పుడు నేను నా మోకాళ్ళ మీద ఉంటా. అండ్ క్లైమ్ జాకబ్స్ లేడర్ టిల్ ఐ రీచ్ ఇట్. అప్పుడు నేను ఆ యాకోబు నిచ్చెన ఎక్కుతా అంటున్నాను. ఎప్పుడంటే నేను దాన్ని పొందుకునేంత వరకు. ఈరోజు యాకోబు నిచ్చెన అంటే ఏదో కాదని ప్రభు అయిన యేసుక్రీస్తు. మన ప్రార్థనలో మనం ఒక మెట్టు ఎక్కాలి అంటే యేసుక్రీస్తు మీద నుంచి వెళ్ళాలి, ఇంకెక్కడికి పోలేవు. ఎందుకంటే పరలోక రాజ్యానికి వెళ్ళే మార్గమైన ఆ మార్గమే యాకోబు నిచ్చెన. ఈ రోజు మన విశ్వాసంతో అడుగులు ముందుకేస్తున్నాం కదా, ఈ వర్తమానం నమ్మి ఆ వర్తమానమే యాకోబు నిచ్చెన. ఆయన రక్తమే యాకోబు నిచ్చెన, ఆయన కృపే యాకోబు నిచ్చెన, ఆయన ఇచ్చిన బాప్తిజమే యాకోబు నిచ్చెన. ఆయన ఎటు చూసినా ఈ రోజు మనం ఎక్కాల్సింది అదే యాకోబు నిచ్చెన. ప్రైజ్ ది లార్డ్. కాజ్ ఇట్ ఇస్ మైన్. ఎందుకంటే అది నాదై ఉన్నది. దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానము అది నెరవేరాలంటే నేను దేవుడు చెప్పిన, దేవుడు ఏర్పరిచిన మార్గంలో ఆయన చేరాలి. నాకు నచ్చిన మార్గంలో వెళ్ళటం కాదు, దేవుడికి నచ్చిన మార్గంలో వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. ఒక మాట అక్కడ యాకోబు ఒక మాట అంటున్నాడు, దిస్ ఈజ్ డ్రెడ్ఫుల్ ప్లేస్. ఇది భయంకరమైన స్థలం అంటున్నాడు. ఏ స్థలం అది? తను ఎక్కడైతే పడుకున్నాడో అది దేవుడి మందిరమే కానీ వేరొకటి కాదు, ఇది భయంకరమైన స్థలం అంటున్నాడు. అంటే యాకోబు దృష్టిలో దేవుడు యొక్క సన్నిధి అంటే ఎలాగున్నది? దిస్ ఇస్ ఎ డ్రెడ్ఫుల్ ప్లేస్, నన్ అదర్ దాన్ ది హౌస్ ఆఫ్ గాడ్. ఇది భయంకరమైన స్థలము, ఇది ఏదో కాదు, దేవుని మందిరమే, దేవుని గృహమే, ఇది దేవుని ఇల్లే అంటున్నాడు. అయితే దేవుని ఇల్లు అంటే అది భయపెట్టేది అంటల్లా, భయము కలిగి మనం ఉండేది అంటున్నాడు. రెండింటికి తేడా ఉన్నది. బైబిల్లో ఒక మాట ఉంది, యెహోవా యందు భయభక్తులే జ్ఞానమునకు మూలము. ఎమ్మట దానికి ఏం పేరు పెట్టాడు? ఎన్ ద బెతల్ వాస్ ఎస్టాబ్లిష్డ్. ఎమ్మట దానికి బెతల్ అని పేరు పెట్టాడు. నేను మళ్ళా ఇక్కడికి వస్తా, దేవుడు నన్ను దీవించాక, దేవుడు నన్ను ఆశించి మళ్ళా ఇక్కడికి వస్తా. అది ఆశ్చర్యం ఏంటంటే 28వ అధ్యాయంలో దేవుడు యాకోబుతో ఇదంతా మాట్లాడాడు. 35కి వచ్చాక ఏం జరిగింది తెలుసా? యాకోబు ఇంటికి వెళ్ళిన తర్వాత చేసిన పని ఒకటి ఉన్నది. అప్పుడు దాకా యాకోబు ఇంట్లో ఉన్న దేవతల విగ్రహాలు మొత్తం తీసి బయటపడేశాడు. ఎందుకనంటే ఈ బేతేలు దగ్గర యాకోబు నిర్ణయం తీసుకున్నాడు. మన జనవరి 1 నిర్ణయాలు కాదు, జనవరి 1 నిర్ణయాలు కాదు. యాకోబు నిర్ణయం తీసుకున్నాడు. ఏ నిర్ణయం అంటే ఈయనే దేవుడు, మిగతా వాళ్ళందరూ దేవుళ్ళు కాదు. He took up all the strange gods and threw it away. ఆ అన్య దేవతలు మొత్తాన్ని తీసి దాన్ని తీసుకెళ్ళాలి, ఇంట్లో ఉన్న మొత్తం తీసుకెళ్ళి బయటపడేశారు. ఎందుకంటే 28లో తీసుకున్న నిర్ణయము ఏదైతే ఉన్నదో యాకోబు జీవితంలో 35కి వెళ్ళా కొనసాగినది. అంతేనా? మనం 25లో తీసుకున్న నిర్ణయం 26 మొత్తం కొనసాగుద్దా? ఇక్కడ మీకు అదే చెప్తున్నా, దేవుడు యాకోబును దీవిస్తానే ఉన్నాడు, యాకోబు నిర్ణయానికి కట్టుబడే ఉన్నాడు. అలాగే ఈ రోజు నువ్వు దేవుడికి ఏదైనా మాట ఇస్తే, మాటగా నువ్వు తీసుకున్నట్టే దేవుడి దగ్గర నుంచి ఒక వాగ్దానం నమ్మిన, దేవుడికి ఒక మాట ఇచ్చిన దేవుడు దానికి కట్టుబడి ఉంటాడు. నువ్వు కట్టుబడి ఉంటే దేవుడికి దీవించడానికి బద్ధుడై ఉన్నాడు, దేవుడిని దీవించడానికి బద్ధుడై ఉన్నాడు. ఇప్పుడు యాకోబు కట్టుబడి ఉన్నాడు, యాకోబుని దీవించాల్సిన బాధ్యత దేవుడు కలిగి ఉన్నాడు. అలాగే ఈ రోజు నువ్వు ఒక నిర్ణయం ఏదో కాసేపటి కొరకు తీసుకొని, ఈ నిర్ణయం తీసుకున్నాను తెలుసా, ఆ నిర్ణయం తీసుకున్నాను తెలుసా అని. చూడండి, చాలా మంది చేసే పని అంటే తెలుసా? ఫస్ట్ పెన్ను మారుస్తారు, పుస్తకం మారుస్తారు, డైరీ మారుస్తారు, ఇంట్లోంచి పాత బెడ్షీట్లు మొత్తం తీసి బయటపడి ఇంక బెడ్షీట్ వాడే సంవత్సరానికి ఇదే వాడారు. కత్తెలను మారుస్తారు, క్యాలెండర్ మారుస్తారు, అన్నీ మారుస్తారు. అన్నీ
ఆ బ్యూటీ కిట్ ఉంటుంది అద్దం దగ్గర, మొత్తం కిట్ అంతా మారుస్తారు, అన్నీ మారిపోతాయి. ఇంక అనుకుంటారు ఇంక మొత్తం మారిపోయి టోటల్లీ ఐఎమ్ చేంజ్. లోపలే మారలా. నథింగ్ వాజ్ చేంజ్ ఇన్ సైడ్. యు ఆర్ దేర్ యాజ్ ఇట్ ఈస్. అయితే దేవుడు అడుగుతుంది ఏంటంటే నీ లోపల మార్పు అడుగుతున్నా. నీ ఇంట్లో ఉన్న బెడ్షీట్ కొత్తది తెచ్చేయక్కల్లా, ఉన్నది ఉతికేస్తుంది అలా. అయితే అంటున్నా నీ హృదయాన్ని కూడా ఆ ఉతికి ఆరేయటానికి అప్పచెప్పు. మన ప్రాఫిట్ వస్తావు చెప్పిన మాట నన్ను బాగా కదిలిచ్చింది. ఒక లెనిన్ కాటన్ షర్ట్ని ఐరన్ చేయడం మీకు ఎవరికైనా తెలుసా? ఇక్కడ లెనిన్ కాటన్ క్లాత్ని ఐరన్ చేయడం ఎవరికైనా ఐడియా ఉందా? ఆ లెనిన్ కాటన్ ఏంటంటే త్వరగా ఐరన్ అవ్వదు. యూ కాంట్ ఐరన్ సో క్విక్ బికాస్ ఆఫ్ ద క్లాత్ అండ్ ఇట్స్ టూ టఫ్ టు ఐరన్. అది లెనిన్ది ఐరన్ చేయాలంటే, ఒక కాటన్ ఐరన్ చేయాలంటే కష్టం. దాన్ని ముందేం చేయాలి తెలుసా? నీళ్ళు తల్లి బాగా చుట్ట చుట్టి పక్కన కాసేపు పెట్టాలి, ఇట్లా తిప్పి పక్కన పెట్టాలి. ఆ తర్వాత దాన్ని తీసేలాగన్నాక బాగా హీట్ ఉంటుంది. అప్పుడు ఐరన్ బాక్స్ తీసుకుని ఇలా చేస్తే ఆ రింకిల్స్ మొత్తం పోతాయి. ప్రాఫిట్ అదే అంటున్నాడు, ఐరన్ అస్ లార్డ్, ఐరన్ అస్ టు టేక్ అవే ఆల్ ద రింకిల్స్ ఫ్రమ్ అస్. మా జీవితంలో ఉన్న ముడతలు మొత్తం పోయేదాకా ప్రభా మమ్మల్ని ఇస్త్రీ చేయి ప్రభా అంటున్నాడు. ముందు తడుపు, ఉండ చుట్టూ పక్కన పెట్టు, అక్కడే ఉండవు ఎంతసేపు అయినా. ఎందుకంటే నువ్వు ఐరన్ చేయాలా, నీ జీవితంలో మీ చేతుల మీద నలగాల, మాలో ఉన్న ముడతలు మొత్తం పోవాలా. చేయి ప్రభా. ఆ మంటే పరిశుద్ధాత్మై ఉన్నది, ఆ వాక్యమే ప్రార్థన అయి ఉన్నది. ఆ పరిశుద్ధిలో మన లోపలికి రావాలా. ప్రభువా నువ్వు నన్ను కడుగు, నన్ను బద్దలు చేయి, మమ్మల్ని శుభ్రపరచు, మమ్మల్ని సరిచేయి, నువ్వేమైనా చేయి, మాలో ఉన్న ముడతలు పోవాలా. ఎందుకంటే వధువుకి మచ్చ ముడత డాగు లేదు. అటువంటి జీవితంలో మేము రావాలా, అలాగే మేము కడగబడాలా, అలాగే మేము పరిశుద్ధంగా ఉంటేనే నీ యొక్క సన్నిధి మేము చేరతాం. కాబట్టి ప్రభువా మా మీద కనికరం చూపొద్దు ప్రభువా, మాకు ఐరన్ చేయి అన్నట్టుగా నీవు నీ జీవితాన్ని దేవుడు యొక్క సన్నిధిగా అప్పచెప్పుకున్నట్లయితే అప్పుడు దేవుడు నీ జీవితాన్ని పూర్తిగా మార్చగలడు. నువ్వు సరెండర్ అవ్వక దేవుడు నిన్ను మార్చటల్లా. ఆయన మార్చడానికి రెడీగానే ఉన్నాడు. సరెండర్ అవటానికి నువ్వు రెడీయా? ఈ సంవత్సరం మనం తీసుకోవాల్సిన ఆయన నిర్ణయాలు మాత్రమే కాదని ఆచరించాల్సిన కొన్ని మాటలు మేము చెప్తున్నా. ఏంటంటే మొట్టమొదటిది దేవుడికి నిన్ను నీవు సమర్పించుకోవటం. ఎలా సమర్పించుకోవాలంటే దేవుడికి నువ్వు ఈరోజు ఒక మాట ఇస్తే నువ్వు ఆ మాటకి కట్టుబడి ఉండాలి. ఎంతకాలమో అని చెప్పొద్దండి, ఎంతకాలం వీలైతే అంతకాలం కట్టుబడి ఉండాలి. అది ఇంకో మాట, జీవితకాలం కట్టుబడి ఉండు. ఎంత బాగుంటుంది అది. దేవుడికి ఇచ్చిన మాటకి కట్టుబడి వల్ల నీకు సమస్యలు వస్తాయా, శోధనలు వస్తాయా? నేను చెప్తా వస్తాయి. అయితే వచ్చే ప్రతిదీ నీకు మేలే. ఆ వచ్చినప్పుడు కూడా నువ్వు ఇచ్చిన మాటకి ఎప్పుడైతే కట్టుబడి ఉన్నావో దాన్ని బట్టి ఆశీర్వాదం రెట్టింపు అవుతుంది. ఎందుకంటే నువ్వు దేవుడికి ఇచ్చిన మాట వల్ల నువ్వు అనేక మంది ద్వారా దూషించబడతావు, ఎగతాళి చేయబడతావు. నిజమా కదా? చూడండి, చర్చిలో మనం కింద ఉడుస్తా పరిచయం చేస్తాం అంటో, వాళ్ళు చూడు ఎట్లా చేస్తున్నారు, వద్దులే మనం బయటికి వెళ్ళిపోదాం పదా, సార్ దెయ్యం ఎచ్చంటారు, నువ్వు చేసుకో నువ్వే పుణ్యం తీసుకుని నువ్వే పర్లోకి వెళ్ళి మేము వెళ్ళక్కర్లేదు. వాళ్ళు ఎలాగతాళి చేస్తే ఎలా ఉండదు సార్, చేసేవాళ్ళకి చేయాలనిపించదు. అయితే ఏనంటాను, బయట ఉన్న దెయ్యమే చర్చిలో పని చేస్తాను, నేను ఎగతాళి చేస్తాను దెయ్యం కాక మరేది. నువ్వు దయ్యాన్ని చూసి వదిలేసి దెయ్యం పక్కన పోతావా? ఆ దయ్యాన్ని వదిలేసి దేవుడి పక్షాన ఉంటావా? నువ్వు నిర్ణయం తీసుకున్న పరిచయం చేయాలని పరిచయం చెయ్యి. దెయ్యం విమర్శ చేస్తాను అంటే దెయ్యాన్ని తెలిసింది విమర్శే, లూసిఫర్ చేసింది విమర్శే, లూసిఫర్ వేసేది నిందే. అయితే నువ్వు తట్టుకొని నిలబడితే దేవుని యొక్క రాజ్యంలో నిలబడతావు. ఆ రోజు వాళ్ళు బాధపడతారు, ఆ రోజు నువ్వు సంతోషపడతావు. ఈ రోజు వాళ్ళు నవ్వుతున్నారు, కాసేపటికే టెంపరీ లాఫ్. అయితే నీవు శాశ్వతమైన జీవంలో ఉంటావు. కాబట్టి నువ్వు ఎక్కడ ఉన్నావంటే దేవుడు యొక్క సన్నిధిలో ఉన్నావు. ఆయన యొక్క సన్నిధిలో నువ్వు ఏం చేస్తున్నావో దాన్ని బట్టి దేవుడు దీవిస్తాడు. అయితే ఇంకో మాట చెప్తా, దేవుడు యొక్క సన్నిధి అంటే నేను చర్చికి వచ్చి కూర్చొని దేవుడు యొక్క సన్నిధి అనద్దు. నువ్వు ప్రార్థనలో ఎక్కడున్నావో అది దేవుడి సన్నిధి. నువ్వు ఇంట్లో ఉన్నావా అదే దేవుని సన్నిధి, నువ్వు వీధిలో ఉన్నావా అదే దేవుని సన్నిధి, నువ్వు ప్రార్థనలో ఎక్కడున్నావా అదే దేవుని సన్నిధి, నువ్వు ఎక్కడ ఒప్పుదలకు వచ్చావా అదే దేవుని సన్నిధి, ఎక్కడ ఏడ్చి మొరపెట్టి కన్నీరు కారుస్తున్నావా అదే దేవుని సన్నిధి. దేవుడు యొక్క సన్నిధి అంటే ఒక స్థలం అని ఎక్కడ డిస్క్రైబ్ చేయలేదు. ఈరోజు దేవుడు యొక్క సన్నిధి అంటే ఏంటో తెలుసా? అది నీ లోపలే ఉన్నది.
నీ హృదయమే దేవుడు యొక్క సన్నిధి, నీ హృదయమే దేవుడు యొక్క ఆలయం, నీ హృదయమే ఆయన యొక్క సింహాసనం. ఆయన సింహాసనంలోకి ఆయన ఎప్పుడైతే వచ్చాడో అప్పుడు నీవే పరిశుద్ధుడు అయి ఉన్నావు. కాబట్టి ఈ రోజు నేను ఏం కోరుకోవాలంటే, దేవుడు చర్చిలోకి రావాలని కోరుకోవద్దండి. దేవుడు నా లోపలికి రావాలి, నేను చర్చికి రావాలి. అప్పుడు దేవుడు నాతో పాటు చర్చికి రావాలి, దేవుడు అందరితో మాట్లాడాలి. నాలో ఉన్న దేవుడు అందరితో మాట్లాడాలని కోరుకోవాలండి. ఆ రీతిగా మొదటగా నేను జీవించాలి. అటువంటి జీవితము ఈ సంవత్సరం కాదు, ఈ రోజు నుంచే ప్రతి ఒక్కరు మనం కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. కొంచెం కఠినమైన మాట దగ్గరికి వస్తున్నా, ఇందాకే వచ్చాను. గాడ్ పీపుల్ డోంట్ అండర్స్టాండ్ దట్. అయితే దేవుడు యొక్క ప్రజలకి మనం దేవుడు యొక్క సన్నిధి అంటే ఇది భయం గొలిపేది, భయంకరమైన అర్థం కావట్లేదు అంటారు. ప్రజలకి అర్థం కావట్లా. They think it would be so much joy, but Lord, what a weary. ఇది సంతోషకరమైనది అనుకున్నా చాలా మంది, అయితే ఇది భయంకరమైనది. దేవుడు యొక్క సన్నిధి అంటే చాలా జాగ్రత్త. What a dreadful thing for a human being to come in the presence of the great mighty being of heaven. ఆ పరలోక రాజ్యంలో దేవుడు యొక్క సన్నిధిలో నిలబెట్టమంటే చాలా భయంకరమైనది. అది భయం గొలిపేది అది. ఎందుకంటే దేవుడు యొక్క సన్నిధి అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నేను నా ఇష్టం వచ్చింది చేయలేను, నాకు నచ్చింది చేయలేను, నాకు నచ్చినట్టుగా జీవించాను, నాకు నచ్చిన ఆలోచన చేయలేను. అంటే నా అంతటగా నేను ఏమీ చేయటానికి లేని స్థలము దేవుడు యొక్క సన్నిధి. నేను ఇంట్లో కూర్చొని నా అంతా నేను చేస్తాను దేవుని సన్నిధి కాదు. నేను చర్చిలోకి వచ్చి కూడా నా అంతా నేను చేస్తాను అంటే నా ఇష్టం నచ్చినట్టు చేస్తాను దేవుని సన్నిధి కాదు. ఎందుకని మాట్లాడినానంటే, దేవుడు యొక్క సన్నిధిలో నీవు ఉండగా నువ్వు వేరే పని ఇంకేమి చేయలేవు. You can't do anything by yourself when you are in the presence of the Lord. Because it is the presence of the Lord that will not allow you to do anything. నువ్వు దేవుడు యొక్క సన్నిధిలో ఉండగా దేవుడు యొక్క సన్నిధిని ఇంకా వేరే ఏది చేయనీయకుండా చేస్తుంది. చూడండి, మీకు బైబిల్ కానీ చదివినట్టయితే అహరోను ఆ పరిశుద్ధమైన అతి పరిశుద్ధమైన స్థలంలోకి అడుగుపెట్టిన తర్వాత అక్కడ ఏం జరిగిందో జ్ఞాపకం ఉందా మీకు? బయట ఏం జరుగుతుందో ఈయనకి తెలియదు. బయట ఉన్నదానికి ఇంక సంబంధం మొత్తం తెగిపోయినది. ఇక ఏమన్నా మిగిలి ఉన్నదంటే దేవుడి కృపను బట్టి ఈయన లోపల జీవించున్నాడు అంతే. ఎలాగున్నాడు లోపలంటే భయంగా ఉన్నాడు. మీరు గమనించారు, అహరోను ఎలాగున్నాడు? భయంగా ఉన్నాడు. ఎప్పుడెప్పుడు బయటికి వెళ్ళిపోదాం అన్నట్టుగా ఉన్నాడు. కంగారులో ఒకసారి చేతికర కూడా మర్చిపోయి బయటకు వచ్చాడు. మళ్ళా లోపల పోవడానికి వీల్లేదు. రెండోసారి వచ్చినప్పుడు భయం. పోయినసారి కర్ర మర్చిపోయి వచ్చాను కదా, ఈసారి ప్రాణం పోద్దేమో, తప్పు చేశాం కదా ప్రాణం పోద్దాం అంటే దేవుడు యొక్క సన్నిధికి రావాలంటే నిజంగా అలాగుంటుంది. ఆ భయం ఉండాలి మనకు చర్చకు రావాలంటే. కానీ ఈరోజు చర్చకు వస్తే ఎలాగున్నది? ఎలాగంటే అలాగుంటారా మనం. ఇదేంటంటే ఒక క్యాజువల్ అయిపోయింది అనమాట. మనకు హాస్పిటల్లో చెప్తాం క్యాజువాలిటీ వార్డ్ అంటే. అంతేనా? కరెక్టేనమ్మా, క్యాజువాలిటీనా అనేది. ఏముంటాయి క్యాజువాలిటీలో? ఏమైనా రాని అన్ని ఆడికి వచ్చేస్తాయి ముందు, ఆ తర్వాత దాన్ని కేటగిరీ చేసి పంపిస్తాం. అలాగే ఇప్పుడు చర్చ ఏంటంటే క్యాజువాలిటీ అయిపోయింది. ఎవడైనా రావచ్చు, ఎవడైనా పోవచ్చు అంటే తయారైపోయింది. కాదండి, ఇది ప్రార్థనాపూర్వకంగా మనం సిద్ధపడటానికి మనం వచ్చే స్థలం, విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి మనం వచ్చే స్థలం, మనకున్న బలహీనతలు పోగొట్టుకోవడానికి మనం వచ్చే స్థలం, దేవుడి యొక్క శక్తిని పొందుకోవడానికి మనం వచ్చే స్థలం, దేవుడి యొక్క పరిశుద్ధులతో సహవాసం చేయడానికి వచ్చే స్థలం. మరి ఈ స్థలంలో పరిచర్య చేయటం అంటే దేవుడు ఇచ్చిన కృప కాదు. ఏమో గట్టిగా రాట్లా. ప్రైజ్ ది లార్డ్. మీ అందరూ సంతోషం చూస్తే ఈ సంవత్సరం అందరికీ డ్యూటీలు వేయాలనుకుంటున్నాను నేను. ఏ ఒక్కడు తప్పిపోకుండా తప్పించుకుపోకుండా ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తికి చిన్నోడికి పెద్దోడికి మీ సంతోషం ఆనందం అందరికీ డ్యూటీలు వేయాలనిపిస్తుంది నాకు. అనుకున్నా ఇది భాష కింద నిర్ణయాలు ప్రారంభించాను. నూతన సంవత్సరం వచ్చింది కదా, నూతన సంవత్సరం కాదు పోయిన సంవత్సరం నిర్ణయం తీసుకున్నా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అది చాలా సంతోషం. అందరూ ఈ రాత్రి ఇక్కడ చేరాం ప్రభు యొక్క కృపను బట్టి. వచ్చిన కొద్ది మాటలు మనం ఒక 15-20 నిమిషాల సమయం ఇవ్వండి. మనకు మనం అనుకున్నట్టుగా 3 గంటల దాకా అనుకున్నాం కదా, అంతేనా? 3-4 నాకు ఆపాలని లేదు ఈరోజు. See, now beginning a new year I want to say, మరి నూతన సంవత్సరం ప్రారంభం ఇలాగ ఉన్నది. నాట్ హ్యాపీ న్యూ ఇయర్, నాట్ హ్యాపీ న్యూ ఇయర్. నాకు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పాలని లేదు మీకు. అయితే ఐ వాంట్ టు సే దిస్ టు యూ. అయితే మీకు ఎలా చెప్పాలనుకుంటున్నా, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఒక నిమిషం ఇంకా అయిపోలే ప్రసంగం, ఆగండి. ఇఫ్ యూ డస్ దట్, ఒకవేళ మీరు కానీ అలా చెప్పినట్లయితే
దట్స్ ఆల్ యూ విల్ హ్యావ్ నీడ్ ఫర్ ది కమింగ్ ఇయర్. ఈ రాబోయే సంవత్సరానికి మీకు కావాల్సిన ఏదైనా ఉన్నదంటే దేవుడు మిమ్మల్ని దీవించటమే. అది కాక మనకి ఇంకేది వద్దు. ఐ ట్రస్ట్ దట్ హీ విల్. నేను నమ్ముతున్నా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడని. ప్రైజ్ ది లార్డ్. ఇంకొంచెం ఉంది, నాకు ఒక అరగంట టైం ఉంది. ఇంకా నేను టైం ఉంది దాచి పెట్టుకుంటున్నాను. See, I am by his grace. అంతేనా? నేనేమై ఉన్నానో కేవలం ఆయన కృప వల్ల అయి ఉన్నాను. So we are going to try this next year. మనం రాబోయే సంవత్సరంలో అడుగు పెడతా ఉన్నాం. See, he shall spare you. ఆయన ఒకవేళ దేవుని చిత్తం అయితే ఆయన కృపను బట్టి మిమ్మల్ని నన్ను కూడా మళ్ళా నెక్స్ట్ ఇయర్ 31st కూర్చోబెడతాడు. ఏం గట్టిగా రావట్లేదు? సరే, మంచిది. బై హిస్ గ్రేస్ ఐ హోప్ ఐఎమ్ ఎ బెటర్ పాస్టర్ నెక్స్ట్ ఇయర్. నేను నమ్ముతున్నా ఆయన కృపను బట్టి నేను వచ్చే సంవత్సరం 31st మళ్ళీ ఇక్కడ నిలబడితే ఇంకా కొంచెం మంచి పాస్టర్గా మాట్లాడాలనుకుంటున్నాను దాన్ ఐ హ్యావ్ బీన్ దిస్ ఇయర్. ఈ 25లో ఉన్నదానికన్నా కానీ 26లో ఇంకొంచెం మంచిగా ఉండాలనుకుంటున్నాను నేను. హోప్ ఐ బి ఏ బెటర్ సర్వెంట్ ఆఫ్ క్రైస్ట్. నేను ఆశిస్తున్నా నేను ఇంకొంచెం మంచి సేవకుడిగా నెక్స్ట్ ఇయర్ మారుతున్నాను. ఏం మారకూడదా? నేను మారాలా వద్దా? మీకు మంచిగా అనిపించవచ్చు, నాలేమో నాకు తెలుస్తాయి కదా, అందుకని చెప్తున్నా. నాకై ఉండకూడదు, చిన్న ఉంటాయి కూడా పోవాలని కోరుకుంటున్నాను నేను. See, hope I be better servant to Christ. Amen. I will try hard to live closer. నేను నాకు సాధ్యమైనంతగా దేవుడికి దగ్గరగా ఉండటానికి ప్రయత్నిస్తున్నాను. ఇది ప్రవక్త మాట అయినప్పటికీ నేను తీసుకుంటున్నా ఈ మాట చెప్పడానికి నేను ధైర్యం చేస్తున్నాను. పోల్చుకోవడానికి కాదు, నేను జీవిస్తానికి ప్రయత్నం చేస్తానని చెప్పడానికి మాత్రం నేను పోల్చుకుంటున్నాను దీన్ని. ఏంటి ఈ మాట అంటే, నాకు ఒక స్వార్థం ఉన్నది. చాలా కొద్ది మందికి తెలిసింది, నేను చెప్తా ఉన్నా, ఆయన కూడా ధైర్యం చేసి. ఎందుకు ఇన్ని చోట్ల తిరిగి ఇన్ని చర్చిలకి వెళ్ళి ప్రతిరోజు వాక్యం చెప్పడానికి వెళ్తున్నారంటే కారణం ఒక్కటే చెప్తాను నేను. ఏంటి కారణం అంటే, ఇన్ని చోట్ల బోధించాలంటే ఎంత సిద్ధపడాలి? ఏ ఊరికి ఎక్కడికి వెళ్ళినా కూడా ఇక్కడేం చెప్పాలి ప్రభా, ఇక్కడే పరిస్థితి ఏంటి ప్రభా అని ఆలోచించుకుంటూ వెళ్ళాలి. దీనివల్ల ఏమొద్దో చెప్పనా, మీకు మర్మం ఉన్నది. వేరేది ఆలోచించలేదు. ఇంతే నా స్వార్థం. దీనివల్ల ఏమొద్దంటే, ఎవరి గురించి అయినా చెడ్డగా నాకేదైనా చెప్పినా లోపల చెవిలోకి పోకుండా. ఎందుకంటే ఇవి చెవిలోకి పోతే అక్కడ ప్రసంగం రాదు. ఆ ప్రసంగం రావాలంటే ఎన్నయ్య మొత్తం అక్కడే పడేయాలి. ఈ చెవిలో ఎన్నయ్య గుండె దగ్గర రానియద్దు. ఎప్పుడు నేను నేర్చుకున్నది అది. వినండి, ఎంత చెప్పినా వింటా. నాకు ఒక అలవాటు ఉంది, మీరు 10 గంటలు చెప్పినా కూడా వింటాను నేను. కానీ రహస్యం చెప్పనా, ఏం లోపలికి పోవు. నేను దేవుడిని ఒకటే కోరుకున్నా, ప్రభా వినటానికి నాకు సహాయం చేయ ప్రభా. ఎందుకంటే చాలా మందికి అలవాటు ఉంది, పాస్టర్ గారు చెప్పి అమ్మాయి ఆయనకి అయిపోయింది, అమ్మాయి ఇంక పాస్టర్ గారు చూసుకుంటాను. నేనేమి చూసుకోను, ఎందుకంటే నేనే ఇంకొకరిని చూడాలనేది చేయాలంటే. అయితే నేను ఒక పని చేస్తాను, ప్రభా ముందే చెప్తా, ప్రభా వీళ్ళు చెప్పడం బిగిన్ చేస్తే నీకు అప్పగించేసా, వాళ్ళు నాకు చెప్పి అనుకుంటున్నారు, వాళ్ళు నీకు చెప్తాను, నువ్వేను ప్రభా. నా పద్ధతి ఇది, మీకు చెప్తున్నా. మీకు శాతం అదే ఫాలో అవ్వండి. అందుకే మీకు చెప్తున్నా, ఈ సంవత్సరము దేవుడి దగ్గర ఎంత యథార్థంగా ఉంటాను ప్రయత్నం చేశానో, నాకు దేవుడికి, మీకు ఎవరికి కూడా సంబంధం లేదు, నాకు దేవుడికే సంబంధం. అందుకే ధైర్యంగా చెప్తున్నా. ఇక్కడ మాట ఉంది, ఐ విల్ ట్రై టు లివ్ క్లోజర్, మోర్ ట్రూయర్. ఇంతకుముందు దానికన్నా ఇంకా యథార్థంగా, ఇంతకుముందు కన్నా ఇంకా నీకు దగ్గరగా ఉండాలని ఆశపడుతున్నా అంటున్నాడు ఆయన. మ్యాన్, ఎందుకంటే నువ్వు వాక్యానికి దగ్గరగా ఉంటే దేవుడి దగ్గరగా ఉన్నట్టు, ప్రార్థనకి దగ్గరగా ఉంటే దేవుడికి దగ్గరగా ఉన్నట్టు. ఇప్పుడు నిత్యము దేవుళ్ళు ఎదుగుతూ నేను తప్పులు సరి చేసుకుంటున్నావంటే, ఏ రోజైనా ఒక తప్పును దేవుడి దగ్గర ఒప్పుకొని వదిలిపెట్టావండి నేను అంతా, నువ్వు దేవుడి దగ్గరగా ఉన్నావు. ఈరోజు అది మనకి కావాలా. నేను అన్నిట్లో పర్ఫెక్ట్గా ఉన్నానంటే మనము మేకప్ చేసుకుంటూ పోతున్నామంటే, చూడండి, ఫోటోషాప్లో మేకప్, యాప్లో మేకప్లు మన జీవితాన్ని ఎప్పుడు మార్చవు. ఇప్పుడు చూడండి, మీరు మొన్న ఇదేంటది, వాట్సాప్లో ఒక వీడియో కాల్ వచ్చింది వేరే దేశం నుంచి. ఆ సోదరుడు కొంచెం నల్ల జాతీయుడు, కానీ యాప్లో తెల్లగా కనబడుతున్నాడు. ఏమైంది మొత్తం తెల్లగా అయ్యావేంటి అన్న. ఇంతకుముందు లేవు, కొంచెం తెల్లగా అయ్యావేంటంటే, కాదు అది ఫిల్టర్ ఉన్నాడు, దాని ఫిల్టర్ పెట్టాడు దాన్ని. అర్థమవుతుందా మీకు? అంటే ఈరోజు మనం కూడా ఏం చేస్తామంటే ఫిల్టర్లు వేస్తున్నాం. నేను అంటాను, దేవుడి దగ్గర ఫిల్టర్లు నడవవు.
కాబట్టి ఫిల్టర్లు మొత్తం పోతాయి అక్కడ. మన మేకప్ అంతా పరిశుద్ధాత్మ వర్షం ముందు కొట్టుకుపోతుంది. కాబట్టి మేకప్లు నడవవు, ఫిల్టర్లు నడవవు. కాబట్టి యథార్థంగా ఆయన ముందు ఉంటే ఆయనకి కావాలి. టు బ్రింగ్ దిస్ మెసేజ్ జస్ట్ యాజ్ హీ గివ్స్ మీ. దేవుడు నాకు ఇచ్చిన ఈ వర్తమానాన్ని ఉన్నది ఉన్నట్టుగా మీ దగ్గర తేటానికి ప్రయత్నం చేస్తున్నా. ఐ షల్ బ్రింగ్ ఇట్ టు యూ ద బెస్ట్ ఐ క్యాన్. నేను మీ దగ్గరికి తీసుకురావడానికి ఏదైతే ఉత్తమమైన మార్గం ఉందో ఆ మార్గం ద్వారానే మీ దగ్గరికి వర్తమానం తీసుకొస్తున్నా. విత్ హోల్డ్ నథింగ్ దట్ హీ వుడ్ వాంట్ మీ టు గివ్ యూ. ఆయన నాకు మీకు ఇవ్వమని ఇచ్చింది ఏదైతే ఉందో అది ఏది కూడా నా పట్ల ఆయన చెప్పినట్టుగా మొత్తం మీకు ఇస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. I will do all that I know how. Amen. ఇక్కడ ఇంకో మాట ఉన్నది. You feel like that we all want to work together now. మీరు కూడా అలాగే అనుకున్నట్లయితే మనందరం ఒక పని చేద్దాం. మీరు నేను అందరం కలిసి పని చేద్దాం. చేద్దామంటారా? Amen. But the evening lights are certainly getting dim. ఇప్పుడు మనం ఉన్న ఈ కాలము సాయంకాల వెలుగులో ఉన్నాం. ఈ సాయంకాల వెలుగులో ఏం జరుగుతుందంటే ఆ లైటింగ్ తగ్గిపోతుంది. సాయంకాల వెలుగు లైటింగ్ తగ్గిపోతుంది అర్థం ఏంటంటే చీకటి రాబోతూ ఉన్నదని. ఆ సాయంకాల వెలుగు తగ్గిపోయి ఈ కాలంలో మనం ఉన్నాం. అండ్ ద సన్ ఫార్ సెట్టింగ్. దూరంగా సూర్యుడు వెళ్ళిపోయి సూర్యాస్తమయం జరిగి ఆ సాయంకాల వెలుగు ఏదైతే ఉన్నదో అది తగ్గిపోతుంది పూర్తిగా. ఇదిగో అక్కడికి మనం వచ్చేసాం. ఇక నేడో రేపు అనే స్థితికి మనం వచ్చేసాం. కాబట్టి ఈరోజు మనం ఏదైనా కలిగి ఉండాలంటే అది ఆయన పరిచర్య చేయడానికి మాత్రమే, మరి ఇంకేది కాదు. అప్పుడు అత్యంత చివరికి వచ్చేసాం మనం. ఒక సంవత్సరం అయిపోయిందని సంతోషం కాదండి. ఒక మాట చెప్తా మీకు. ఇప్పుడు చాలా మందికి తెలియదు, బర్త్డేలో చాలా మంది ఏం చేస్తారంటే ఒక క్యాండిల్ వెలిగిస్తారు. వీళ్ళే మళ్ళీ క్యాండిల్ ఆర్పేస్తారు. ఆ తర్వాత కేక్ కట్ చేస్తారు. ఎందుకు క్యాండిల్ ఆడుతారు, ఎందుకు క్యాండిల్ అయిపోయాక తర్వాత కేక్ కట్ చేస్తారో చాలా మంది తెలియదు. మన చర్చిలో ఎప్పుడు క్యాండిల్ వద్దంట నేను. ఎప్పుడు మన చర్చిలో ఎవరు క్యాండిల్ పెట్టరు. ఆ క్యాండిల్ వెలిగించడం ఎందుకు, ఆరిపోయడం ఎందుకు మీకు ఒకసారి చెప్తాను. ఆ క్యాండిల్ ఆరిపోయటం అంటే అర్థం ఏంటి తెలుసా? నీ జీవితంలో ఒక సంవత్సరము ఆరిపోయింది. అదే సంగతి. ఇప్పుడు చెప్పండి, బర్త్డే అంటే సంతోషమా బాధ? బాధ. ఏంటి బాధ? మన జీవితంలో సంవత్సరం అయిపోయింది. ఇది బాధ కాదు. ఇప్పుడు చెప్తాను బాధను. కోప్పడకండి ఉన్నాను. ఎందుకంటే ఈరోజు ఎలా చెప్తాను భాష కనమాట. నిజాలు తెలుసుకోవాలి కదా, ఇదే సమయం మనకి. మనం మరణానికి ఒక సంవత్సరం దగ్గర అయ్యాం. ఎట్లాగుంది బర్త్డే ఇప్పుడు? ఎప్పుడు బర్త్డేలు వద్దు నాకు అనిపించట్లేదా? ఇప్పుడు నూతన సంవత్సరం అంటే ఏంటి? అదే అదే అయితే ఇప్పుడు ఒక మాట చెప్తాను మీకు, ధైర్యం కలిగే మాట కూడా చెప్పాలి, ఉన్నదోటి చెప్పాలి. ఏదైనా కూడా ఎందుకు ఇది నూతన సంవత్సరం, ఎందుకు బర్త్డే, దానికి ఒక కారణం ఉన్నది. ప్రభువా ఈ సంవత్సరం అంతా నన్ను కాచి కాపాడావు, దానికి నీ కృతజ్ఞత. ఈ 31 తారీఖు రాత్రి మనం ఎందుకు కొడుకున్నామంటే జనవరి 1 నుంచి ఇప్పుడు మమ్మల్ని కాచి కాపాడి భద్రపరచడానికి కృతజ్ఞత. అయితే ఒక ఆశ ఉన్నది కొడుకోవటానికి. ఈ నూతన సంవత్సరం అంతా కూడా మాకు తోడుగా ఉండు ప్రభువా. అందుకే నీ యొక్క సన్నిధిలో మేమందరం గెలవడానికి వచ్చాం. అది నూతన సంవత్సరం మనం కొడుకోవటం. అంతేగాని 31 ఒక డేట్ పెట్టుకొని ఇది కూడా ఒక ఆచారం, ఒక సంప్రదాయం చేయాలని కాదు. ఈరోజు సంఘాలు ఇది కూడా ఆచారం చేసి సంప్రదాయం చేసినాయి. ఇప్పుడు నా వరకైతే ఎందుకు కూడుకోవడానికి అందరినీ ఇష్టపడ్డానంటే ఇన్ని సంఘాలకి ఒకే చోటికి పోలేం. ఏదో ఒక్క సంఘానికి వెళ్ళాలి. అదే అందరం కలిసి ఒకే చోటుకు వస్తే అందరం కలిసి మనం సెలబ్రేట్ చేసుకోవచ్చు కదా. దేవుడు చేసిన సాక్ష్యాలు పంచుకోవచ్చు కదా, ఒకరినొకరు బలపరచుకోవచ్చు కదా. ఇక్కడ ఇంకొంచెం మంచమండి మన సంఘాలకి మనం వెళ్ళిన తర్వాత అక్కడ మనం పరిచయం చేయొచ్చు కదా, అందరం కలిసి కూడుకుందామని. అది ఆలోచన. అంతేగాని దీంట్లో ఏ స్వార్థం లేదు, వేరే ఇంకేదీ లేదు. దీంట్లో ఏదైనా మిగిలి ఉన్నదంటే ఒకటే, అందరం కలిస్తే ఆ బలం వేరు. అంతేనా? ఏ కుటుంబానికి ఆ కుటుంబం ఇంట్లో కూర్చొని ఆరాధన చేసుకోవచ్చు కదా అంటే చేసుకోవచ్చు. మరి సంఘానికి ఎందుకు రావాలంటే సంఘానికి వచ్చినప్పుడు నువ్వు పొందుకునే బలం వేరు. ఈ బలము మనల్ని నడిపిస్తుంది. ప్రజలు చూడండి, అక్కడ మాట్లాడున్నది కాంటెస్ట్, పోటీ అయిన వర్తమానంలో ద ఎర్త్ ఈజ్ కూలింగ్ ఆఫ్. ఈ భూమి చల్లబడుతుంది. వి నో దట్ స్పిరిచువల్లీ స్పీకింగ్, ఆత్మీయంగా మాట్లాడతాం, మనకు ఆ సంగతి తెలుసు. ద చర్చ్ ఈజ్ కూలింగ్ ఆఫ్ అండ్ రివైవల్ ఈజ్ ఓవర్. సంఘాలు కూడా చల్లబడుతున్నాయి. భూమి మీద ఉద్యోగం తగ్గిపోతా ఉంది. అంత మనం గమనిస్తున్నాం. బయట మనం చూస్తూ ఉంటే లోకస్తులు అంతా ఎట్లా తయారని మనం చూస్తున్నాం. సంఘాలు ఎట్లా తయారని మనం చూస్తున్నాం. ప్రార్థనలు ఎలాగైపోయినా చూస్తున్నాం.
అంశాలన్నీ మారిపోతాయి. మనం చూస్తున్నాం. ప్రార్థన చేసే విధానం మారిపోతుంది. మొత్తం చూస్తున్నాం. భారం లేదు, సంఘంలో భారం లేదు, విశ్వాసంలో భారం లేదు, పరిచయంలో భారం లేదు. ఎలా ఉండదంటే ఈరోజు సంఘమంతా ఉన్నప్పటికీ పొడి పొడి ఇసుక మాదిరిగా ఉన్నాం. ఇసుక కుప్పబోసాం, కానీ ఈ ఇసుకలో ఏ ఇసుక రేణు ఇంకో దాంతో కలబట్టల్లా. ఏంటి ప్రయోజనం? ఉన్న ప్రయోజనం ఏమి లేదు. అలాగే మన సంఘంలోకి వచ్చి కూడా ఒకరితో ఒకరు పొసగకుండా మనం పోవటం వల్ల అది ప్రార్థనాపూర్వకంగా ఉండటమే కాదండి. కుటుంబాలు ఉంటున్నాయి ఈరోజు. కుటుంబాల్లో మాటలుండి ఒకరికొకరికి సంబంధాలు సరిగా లేవు, ప్రార్థన సరిగా లేవు, విశ్వాసం సరిగా లేదు, మాటలు సరిగా లేవు. ఉన్నామంటే ఉన్నాం ఇంట్లో. అందరూ తింటున్నారు, అందరూ ఉంటున్నారు, అందరూ పడుకుంటారు, అందరూ పొద్దున్న లేస్తున్నారు. అలాగే సంఘానికి వస్తున్నాం, వెళ్తున్నాం. పరిచయం చేసేవాళ్ళు ఇంకెప్పుడు మేమేనంటారు. పరిచయం వాళ్ళు ఎలా తెప్పించుకున్నాం పరిచయం చేసేవాళ్ళు. అంత ఇదే నడుస్తున్నది. అయితే ఈరోజు గమనించాల్సింది ఏంటంటే కుటుంబాలు ఎలాగ ఉన్నాయో సంఘాలు అలాగే ఉన్నాయి. అయితే ఈ సంవత్సరం మనం ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నాం, ఒక నిర్ణయం తీసుకున్నాం. ప్రభువుకి సమర్పించుకున్నాం, కుటుంబాన్ని సమర్పించుకుందాం, వ్యక్తిగతంగా సమర్పణ చేసుకుందాం, దేవుడికి మళ్ళీ అప్పగించుకుందాం. ఏంటి ఇలా ఉండటం అంటే దాని అర్థం ఏంటి తెలుసా? చల్లబడిపోవటం. చల్లబడిపోవటం. దేవుడు చల్లబట్టాన్ని కోరుకోవటంలా. బైబిల్లో స్పష్టంగా ఒక మాట ఉన్నది, నువ్వు వెచ్చగా ఉండని మేలు, చల్లగా ఉండని మేలు. నువ్వు వెచ్చగా లేవు, చల్లగా లేవు, నులివెచ్చగా ఉన్నావు కాబట్టి నేను నా నోటి నుంచి ఉమ్మివేయ ఉద్దేశిస్తున్నాను. ఐ వాంట్ టు స్పీచ్ అవుట్ ఆఫ్ మై మౌత్. నా నోట్లో ఉమ్మేయాలనుకున్నా. కారణం ఏంటంటే ఇప్పుడు మనం ఆయన లోపల ఉన్నాం. ఆయన నచ్చినట్టుగా లేవు కాబట్టి ఆయన బయట పంపించేస్తా అంటున్నాడు. నచ్చినట్టుగా ఉండటమంటే వాక్యానుసారమైన జీవితం కలిగి ఉంటాం. ఎందుకని మనం ఈ గడియలో వాక్యానుసారమైన జీవితం కలిగి ఉండాలంటే ఈరోజు మనం ఎదురు చూస్తుంది ఒక్కదాని కొరకే, ఎత్తబాటు కొరకు. ఎత్తబాటు కొరకు. కాబట్టి సంఘానికి వచ్చేది ఎత్తబాటు కొరకే, నువ్వు బైబిల్ తెరిచిన ఎత్తబాటు కొరకే, ప్రార్థన చేసిన ఎత్తబాటు కొరకే, పరిచయం చేసిన ఎత్తబాటు కొరకే. ఏ రకంగా మన తప్పులు సరిచేయబడతాయో మనకి తెలియదు కాబట్టి ప్రతి విధముగా మనకి అవకాశం ఎన్ని రకాలుగా ఉందో పరిచయంలో మనం అన్ని రకాలుగా ముందుకు పోయినప్పుడు మన తప్పులు దేవుని యొక్క చిత్తములో తీసివేయబడతాయి. నేను ఆశిస్తున్నా సంఘం నుంచి. ప్రతి ఒక్కరి నుంచి ఆశించినది సంవత్సరానికి ఏదైనా నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అది ఒక్కటే, పరిచర్లో ముందుకు ఉండండి, ప్రార్థనలో ముందుకు ఉండండి, సహకారంలో ముందుకు ఉండండి. దేవుడు యొక్క చిత్తంలో దేవుడు ఏం మన నుంచి అడుగుతున్నాడో, దేవుడు మన నుంచి ఏం ఆశిస్తున్నాడో ఆ విషయాల్లో మనం ముందు ఉన్నాం. ఆయన చిత్తము నెరవేర్చే విషయంలో మనం ముందుగా ఉన్నాం. ఆయన పరిచయం నెరవేర్చే విషయం మనం ముందుగా ఉన్నాం. మరి ఇక దేని విషయం మనం పట్టించుకోవద్దు. వాళ్ళు ఎలా పోయారు, వీళ్ళు ఎలా పోయారు, అదేంటి ఇదేంటి, ఇవన్నీ మాట్లాడటం తర్వాత మనం ఫస్ట్ మనము క్రమంగా ఉన్నామా, మనం విశ్వాసంగా ఉన్నామా, మనము పనిలోను పరిచయంలో ఉన్నామా, మన సంఘానికి లేదా కుటుంబానికి పని విషయంలో పరిచయ విషయంలో మన వంతు ఏం చేస్తున్నాం అన్నది అన్నిటికన్నా ప్రాముఖ్యం మనం ముందు తీసుకున్నాం. మనం ఒక్కళ్ళు అడుగు ముందుకేసి మనం పనిలోని పరిచయం అడుగు ముందుకేస్తే మనల్ని చూసి ఇంకొక 10 మంది వస్తారు, వాళ్ళని చూసి ఇంకో 10 మంది వస్తారు. ఈ రోజు జరగాల్సిందే. ఒకటి ఆత్మతో నింపబడి మేడగలోంచి కిందకు వచ్చి ప్రసంగం చేస్తే 120 మంది నుంచి ఒక్కటి ప్రసంగం చేస్తే 3000 మంది పచ్చబడ్డారు. మరి అదే నిజమైతే మారిన సమయస్థితి ఒక్కమ బయటికి పోయి సాక్ష్యం చెప్తే 3000 మంది పచ్చబడ్డారు. మరి ఈ పట్టణంలో మరి ఇంతమంది మనం పచ్చబడితే, మనం ఇంతమంది ఆత్మ నింపబడితే ఎన్ని వేల మంది ఈరోజు సంఘాల్లోకి రావాలి? ఎంత ఆత్మ కింద మనం నడబడాలంటే మనం పరిచర్యకి సహకరిస్తున్నది ఎంత, విమర్శ చేస్తున్నది ఎంత, పరిచర్యలోకి వస్తున్నది ఎంత, రాకుండా ఆగిపోతుంది ఎంత, మనల్ని ఒకసారి మనం ఒక సెల్ఫ్ దాన్ని ఏమంటారండి, ఆత్మ విమర్శ, సెల్ఫ్ క్రిటిసైజేషన్ గా చేసుకున్నట్లయితే మనం నిజంగా ఎంత యథార్థంగా ఉన్నామో దేవుడి దగ్గర, ఆయన యొక్క సన్నిధిలో దేవుడు మనకు తెలియజేస్తాడు. అయితే నేను ఒక సంవత్సరం అయిపోయింది కదా సంతోషపడే కన్నా ఈ రానై ఉన్న సంవత్సరంలో అది వచ్చేసాం ఆల్రెడీ. ఈ వచ్చిన ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనల్ని మరింతగా బలపరచాలని, ఆయన ఆత్మీయంగా ఆర్థికంగా దేవుడు దీవించాలని నేను కోరుకుంటున్నా, భౌతికంగా ఆయన దీవించాలని కోరుకుంటున్నా, సంఖ్యాపరంగా దేవుడు దీవించాలని కోరుకుంటున్నా, ఫైనాన్షియల్లీ, స్పిరిచువల్లీ, మెటీరియల్ అండ్ స్పిరిచువల్లీ ఒకటని కాదని అన్ని నేను దేవుడు దీవించాలని కోరుకుంటున్నాను. అది వ్యక్తిగతంగాను, కుటుంబంగాను, సంఘముగాను, పరిచయపూర్వకంగాను దేవుడు అన్నిట్లో దీవించాడని నమ్ముతూ ఉన్నాను. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. షాలోమ్.